భగవద్గీత రెండవ రోజు ఈ గీతా ఫరీ కోర్స్కి వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ నుంచి ఇదే మా స్వాగతం. సో మన కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తాము మంగళాచరణంతో. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంతం గంగాయతే యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. నమః ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే రాధానాథ. హరే కృష్ణ. వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ గీతా ఫర్ యూ కోర్స్. సో నిన్న క్లాస్లో మనము మొదటి అధ్యాయం చర్చించుకున్నాము, రైట్? అర్జున విషాద యోగ, సంస్కృత్ పేరు, తెలుగులో దానికి ఇంగ్లీష్లో అబ్జర్వింగ్ ద ఆర్మీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అధ్యాయం పేరు. మనం నిన్నటి అధ్యాయం చూసుకున్నట్లయితే ఓకే, సో సమ్మరీ లేదు ఇందులోను. సో నిన్నటి అధ్యాయంలో చూసుకున్నట్లయితే మనము క్విక్గా మనం చూసినట్లయితే కొంతమంది నిన్న క్లాస్లో వచ్చి ఉండకపోవచ్చు. ఏ విధంగా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. కృష్ణుడు అర్జునుడిని డైరెక్ట్గా తీసుకువెళ్ళి భీష్ముడు ద్రోణాచార్యుడు ఎక్కడైతే ఉంటారో వారి ఎదురుగా నిలబెడతారనమాట. ఎప్పుడైతే అర్జునుడు భీష్ముడిని మరియు ద్రోణుడిని చూస్తారో ఇమ్మీడియట్గా ఏమవుతుంది, అర్జునుడికి అతడు ఈజ్ లైక్ శారీరక వ్యామోహంలో బందీ అయిపోతారు. తన జ్ఞానం మొత్తం కవరింగ్ అయిపోతుంది. అప్పుడు అతను వేరు వేరు కారణాలు చెప్తారనమాట, ఎందుకు తను యుద్ధం చేయదలుచుకోవట్లేదు అని చెప్పి. అండ్ ఆ కారణాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క కారణం కూడా 5 రీజన్స్ చెప్తారు. ఆ 5 కారణాలు అన్నీ కూడా చాలా సమంజసం అని చెప్పి అనిపిస్తాయి అన్నమాట. ఏది అసమంజసంగా అనిపించదు మనకి, రైట్? సో ఆ విధంగా ఫైనల్గా అర్జునుడు ఏమిటి, తను ఎంత శోకంలో మునిగిపోతారంటే అర్జునుడు తన యొక్క శరీరం కంపించిపోతుంది, తన యొక్క చేతులు కాళ్ళు కంపిస్తూ ఉంటాయి, తన రోమాలు నిక్కపరుచుకుంటాయి, తన చేతుల్లో గాంధీవం జారిపోతుంది. ఒక క్షత్రియుడి చేతిలో గాంధీవం, తన యొక్క ధనస్సు ఆయుధం జారిపోవడం అంటే అది మృత్యువుతో సమానం నేను చెప్పినట్టుగా. అలా జారిపోతుంది. తర్వాత అతను నిల్చోలేకపోతారనమాట, స్వయంగా కూర్చునిపోయి తల పట్టుకొని కళ్ళని నీళ్ళు వస్తాయి. సో ఇది చాలా చాలా సీరియస్ సిచ్యువేషన్ అర్జునుడికి సంబంధించినంత వరకు, రైట్? సో ఈ విధంగా నేను యుద్ధం చేయను కృష్ణ అని చెప్పి అతను కూర్చునిపోతారనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ సమ్మరీ. ఫస్ట్ చాప్టర్ యొక్క సారాంశం మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా మొదటి అధ్యాయం ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ అధ్యాయం చూస్తాము. ఈ అధ్యాయం పేరేంటంటే సాంఖ్యయోగం. యాక్చువల్ సంస్కృత పేరు, కానీ
ఇంగ్లీష్లో కంటెంట్స్ ఆఫ్ గీత సమ్మరైజ్డ్. అంటే ఈ 2వ అధ్యాయంలో మనము ఏం చూస్తాము అంటే, ఇప్పుడు నేను ఈ అధ్యాయంలోకి మనము ప్రవేశించక ముందు నేను ఈ అధ్యాయం గురించి కొంచెము సూక్ష్మంగా మొత్తం అధ్యాయం మొత్తాన్ని వివరిస్తాను. చూడండి, అర్జునుడు 5 కారణాలు చెప్పారు. ఏంటి 5 కారణాలు? మొదటిది, కృష్ణ ఇక్కడ ఆర్మీ ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చూస్తే నాకు నా హృదయం కరుణతో ద్రవిస్తుంది. ఇంతమందిని నేను చంపాల్సి వస్తుందా? ఇంతమందిని ఇన్ని కుటుంబాల్లో నేను శోకాన్ని తీసుకొస్తానా? ఇంతమంది రక్తపాతం చూడాల్సి వస్తుందా అని చెప్పి అర్జునుడు అంటారనమాట. కరుణ ఒకటి కారణము. రెండవది, నా కుటుంబ సభ్యులను చంపిన తర్వాత వారి ఆ శవాల మీద నేను సామ్రాజ్యాన్ని కట్టుకొని ఏం సుఖపడతాను? ఆనందించాలన్నా సరే సుఖాన్ని పంచుకోవాలని ఎవరొకరు ఉండాలి, ఐశ్వర్యాన్ని పంచుకోవడానికి. ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉండి ఏం చేస్తానని చెప్పి. మూడవది, ఇంతమందిని నా స్వార్థం కోసం ఇంతమందిని వధించడం పాపం కాదా అని చెప్పి. నాలుగవది, అందరు యుద్ధంలో ఈ యొక్క పెద్దలు అందరూ మృత్యువాత పడతారు కాబట్టి, మరణిస్తారు కాబట్టి కుటుంబ సంప్రదాయాలన్నీ భ్రష్టు పట్టిపోతాయి అని చెప్పి. రైట్. చివరిది ఈ అధ్యాయంలో అనిశ్చయం. అంటే నాకు అర్థం కావట్లేదు, నేను ఇవన్నీ విడిచిపెట్టేసి నేను సన్యాసం తీసుకోవాలా లేకపోతే యుద్ధం చేయాలా, కానీ నాకు ఏది తెలియట్లేదు, అనిశ్చయం. ఈ అనిశ్చయంతో ఎలా యుద్ధం చేయగలను అని చెప్పి అర్జునుడు అంటారనమాట. సో ఈ యొక్క మనం 2వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే, నేను ఇందాక చెప్పాను, లాస్ట్ క్లాస్లో మీ అందరికి చెప్పాను. ఏమని చెప్పాను? ఈ 2వ అధ్యాయం కొంచెం కష్టమైనది అని చెప్పాను. వన్ థింగ్ ఇస్ లెందీ, చాలా విస్తారమైనది. రెండవది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట, అంటే కొంచెం క్లిష్టమైనది అనమాట. ఎందుకయ్యా అంటే, ఈ 2వ అధ్యాయంలో భగవంతుడు ఇంచుమించుగా చెప్పాలంటే భగవద్గీత మొత్తము ఈ 18 అధ్యాయాలు ఉన్నాయి చూసారు. 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాల సారాన్ని 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్పేస్తారనమాట. సెకండ్ చాప్టర్ ఈజ్ లైక్ ద ఫస్ట్ చాప్టర్ అనేది మనము ఇది ప్రివ్యూ అంటే ఏంటి? ముందు కథ అనమాట ప్రివ్యూ. మొదటి అధ్యాయం ప్రివ్యూ అయితే 2వ అధ్యాయం ఏంటి? సమ్మరీ అంటే సంక్షిప్తం అనుకోండి. సమ్మరీ సెకండ్ చాప్టర్ అనమాట. ఎందుకు ఇలా ఉంది అంటే, ఇది అర్థం చేసుకోవాలనుకుంటే ఈ అధ్యాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సింపుల్గా నేను చెప్తాను వినండి. ఇప్పుడు మనము క్లాసులో వింటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ అయిన తర్వాత మేము ఏమంటాము? ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటాము, అవునా కాదా? సో మీలో అందరూ ఒక్కొక్కరు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. అండ్ ఆ క్వశ్చన్స్ అనేవి ఆ యొక్క అధ్యాయానికి సంబంధించిన ప్రశ్న అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇదెందుకు, అదెందుకు, ఇదేంటి, దేవతల గురించి ఏంటి, నెక్స్ట్ విష్ణువు ఎవరు, ఇదెవరు, సో రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నల్ని అది మనకి ఆ టాపిక్స్ మన భగవద్గీతలో వస్తాయి, కానీ ఎక్కడో 12వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయము అలా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మనం అడిగినప్పుడు అప్పుడు స్పీకర్ ఏం చెప్తారు? కొన్నిటికి సమాధానాలు చెప్తారు, కొన్నిటికి సమాధానాన్ని దాన్ని ఏమంటారు? బ్రీఫ్గా చెప్తారు. బ్రీఫ్గా అంటే క్లుప్తంగా చెప్తారనమాట. క్లుప్తంగా చెప్పి ఏమంటారు? క్లుప్తంగా చెప్పి దీనికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ నేను మరుసటి అధ్యాయంలో ఇస్తాను. మేబీ 4-5 రోజులు పోయాక 7వ అధ్యాయంలో చెప్తాను, 8వ అధ్యాయంలో చెప్తాను, 10వ అధ్యాయం చెప్తాను, అలా అంటారు, అవునా కాదా? రైట్. సో వి ఆన్సర్ నేను చెప్పను అని మనము చెప్తాము, కానీ సంపూర్ణంగా చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆ సమాధానం చెప్పాలంటే దానికి ఒక కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోతే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రైట్. సో కాబట్టి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ కానీ నిన్నటి క్లాస్ కానీ ఏదో ర్యాండమ్గా క్వశ్చన్ వచ్చిందంటే ఆ స్పీకర్ చెప్పినా సరే ఆడియన్స్ సంపూర్ణంగా అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. అర్థం కాకపోయినా సరే ఫర్దర్గా చూస్తారు కాబట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? 2వ అధ్యాయం మొత్తము ఇంకేమీ కాదు, అర్జునుడు అడిగారు చూసారు ఈ 5 ప్రశ్నలు. అంటే ప్రశ్నలేం కాదు, అర్జునుడు అడగలేదు, కానీ ఇక్కడ అర్జునుడు ఈ 5 కారణాలు చెప్పారు. ఈ 5 కారణాల వల్ల నేను యుద్ధం చెయ్యను అని చెప్పి. సో కృష్ణుడు ఈ 5 కారణాలకి అంటే అర్జునుడికి కన్విన్స్ చేస్తారన్నమాట, సముదాయిస్తారు, అతనికి అర్థమయ్యేలా చేస్తారు. ఏంటది? అర్జున, నువ్వు చెప్తున్న అండర్స్టాండింగ్ రాంగ్. ఈ 5 కారణాలు నువ్వు చూపిస్తున్నావు చూసావు, ఈ 5 కారణాలు సరైన కారణాలు కాదు, రాదర్ ఇది సరైన అవగాహన, ఇది అవగాహన కాదు అని చెప్తున్నారు. అంటే అర్జునుడి యొక్క 5 ప్రశ్నలకి కృష్ణుడు సమాధానం చెప్తున్నట్లు లెక్క అనమాట. సో ఆ ప్రశ్నలు కూడా ఎలాంటివంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అధ్యాయంలో సమాధానాలు చెప్పేస్తారు, కానీ ఆ సమాధానాలని మనము అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు
ఆ కొన్ని కాన్సెప్ట్స్ మనకి అప్పటికి తెలియదు, ఈ అధ్యాయం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడి అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్తారు, నిష్కామ కర్మయోగం చెప్తారు. మీలో ఎంతమంది నిష్కామ కర్మయోగం తెలుసు? పేరు వినుంటారు, 1-2 శ్లోకాలు చెప్పేస్తారు, కర్మణ్యవాధికారస్తే మాఫలేషు కదాచన చెప్తారు శ్లోకాలు కూడా జనాలు. కానీ యాక్చువల్గా కృష్ణుడు ఆ శ్లోకం ఎందుకు చెప్పాడు, అక్కడెందుకు చెప్పాడు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ మనము అదే కాన్సెప్ట్ని భగవంతుడు తర్వాత 3వ అధ్యాయంలోను మరియు 5వ అధ్యాయంలో రెండు అధ్యాయాల్లో విస్తారంగా చెప్తారనమాట. సో మీరు భగవద్గీత చదువుతున్నప్పుడు, 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా శ్లోకాలు మేబీ ఆ శ్లోకం మీకు మీనింగ్ అర్థం అవ్వచ్చు, కానీ అక్కడ ఎందుకు చెప్పారు కృష్ణుడు, అలా ఎందుకు చెప్పారు, ఏం చెప్పాలనుకున్నది కొన్నిసార్లు మనకు అర్థం కాకపోతే. ఎందుకంటే కృష్ణుడు ఒక లీనియర్గా వెళ్ళట్లేదు. నేను చెప్పాను చూడండి, మీరు అర్థం చేసుకోవాలి, భగవద్గీత అనేది ఒక సంభాషణ, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. ఇట్స్ నాట్ జస్ట్ ఎ టెక్స్ట్ బుక్. సంభాషణ అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ ప్రశ్నలు ర్యాండమ్గా వస్తే వాటికి సమాధానం కూడా కాన్సెప్ట్స్ కొంచెం ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తాయి. సో కృష్ణుడు ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, తర్వాత ఆ సమాధానాలని మరుసటి ఫర్దర్ అధ్యాయాల్లో విస్తారంగా వివరిస్తారనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నిష్కామ కర్మయోగం ఇక్కడ వస్తుంది 2వ అధ్యాయంలో, కానీ మనకు అర్థం కాకపోవచ్చు, అట్లీస్ట్ మొదటిసారి చదివిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీలో కొంతమంది మహానుభావులు ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్ నాట్ ఎవ్రీబడి మే బి ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ 3rd చాప్టర్ 5th చాప్టర్ మనకు అర్థమవుతుంది. సిమిలర్గా భక్తి యోగ గురించి చెప్తారు, అది మనకి 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో అర్థమవుతుంది. రైట్. కర్మ జ్ఞానం గురించి చెప్తారు, అది మనకి 13వ అధ్యాయంలో అర్థమవుతుంది. సో ఈ అధ్యాయంలో అవన్నీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఎందుకంటే కృష్ణుడు ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. ఆయన ఏమని ఓకే అర్జున వెయిట్ ఆ చాప్టర్ మొత్తం చెప్పి తర్వాత సమాధానం చెప్తారని చెప్పరు కదా, ముందు సమాధానం చెప్పి తర్వాత ఫర్దర్ కాన్సెప్ట్స్కి వెళ్తారు. కాబట్టి సింపుల్గా మీరు 1 నిమిషంలో ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఈ అధ్యాయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉన్నాయి, చాలా పెద్ద అధ్యాయం ఇది. సో ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం 4 సెక్షన్స్, ఖండాలుగా విభజిస్తే ఫస్ట్ సెక్షన్ ఏమిటి? గురువు అంటే గురువుని ఆశ్రయం తీసుకోవడము, మొదటి 10 శ్లోకాలు. తర్వాత ఏంటది 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు అది గుర్తింపు, నువ్వెవరు అనే ప్రశ్నకు సమాధానము. తర్వాత 31వ శ్లోకం నుంచి 53వ శ్లోకము 2 ధర్మాలు, 54 నుంచి 72 ఆనందం. సో యాక్చువల్గా కృష్ణుడు అర్జునుడికి ఈ 5 ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రక్రియలో భాగంగా ఈ కాన్సెప్ట్స్ వస్తాయన్నమాట. మనము ఆ విధంగా డిస్కస్ చేస్తాము. రైట్. థ్యాంక్ యూ. సో యాజ్ ఎ సెడ్, అర్జునుడు ఈ యొక్క ఏంటది శారీరక వ్యామోహం పడడం వలన తన బాధ్యతను చేయలేకపోతుంటారు. ఏంటా బాధ్యత? యుద్ధం చేయడం, ధర్మాన్ని రక్షించడం. సింపుల్గా చెప్పాలంటే ధర్మాన్ని రక్షించడం. అతడు ఒక క్షత్రియుడుగా తన బాధ్యత ఏంటి? అధర్మాన్ని పారదోలాలి, ధర్మాన్ని రక్షించాలి, అది చెయ్యాలి. ఆయనకు ఆ విషయం తెలుసు కాబట్టి యుద్ధానికి వచ్చారు. తెలుసు కాబట్టి రంగానికి వచ్చారు. తెలుసు కాబట్టి అన్ని సన్నద్ధాలు చేశారు. అవన్నీ చేసిన తర్వాత కూడా ఎప్పుడైతే తన కుటుంబ సభ్యులు మళ్ళీ చూస్తారో ఇమ్మీడియట్గా శారీరక వ్యామోహం అయిపోతుంది. తద్వారా ఏమవుతుంది? అర్జునుడికి ఇమ్మీడియట్గా నేను యుద్ధం చేయను అనుకుంటారు. అంటే తన బాధ్యతను విస్మరిస్తున్నారనమాట అక్కడ ఈ వ్యామోహం వలన. చూడండి, అర్జునుడి యొక్క పొజిషన్ మరియు ధృతరాష్ట్రుడి యొక్క పొజిషన్ ఒక రకంగా తేడా లేదు. ధృతరాష్ట్రుడు కూడా రాజు. ఒక రాజుగా తన బాధ్యత ఏమిటి? తన మీద ఆధారపడిన వాళ్ళని సంరక్షించాలి. ముఖ్యంగా ధృతరాష్ట్రుడు తన తమ్ముడు లేడు, తన తమ్ముడి యొక్క పుత్రుడు తన పుత్రులతో సమానము. పాండవుల్ని కాపాడాల్సిన బాధ్యత ధృతరాష్ట్రుడి మీద ఉంది. కానీ ధృతరాష్ట్రుడు నేను ఇంత నుంచి క్లాస్ చెప్పినట్టుగా అతను జన్మతః అంధుడు, మరియు అతని యొక్క నాట్ ఓన్లీ బై బర్త్ అంటే శారీరకంగా కూడా అంధుడే, మరియు మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా అతను అంధుడే అనమాట. ఎలా అంధుడయ్యాడు? శారీరక వ్యామోహం వలన, తన పుత్రుల మీద అతి వ్యామోహం వలన అనమాట. తద్వారా వాళ్ళ తప్పుల్ని అతను కనిపించట్లేదు, తను అన్యాయం చేస్తున్నాడు, తన సొంత మనుషులు కనుక తెలియట్లేదు అనమాట. అంటే ఆ శారీరక వ్యామోహం అనే కారణం వల్ల ఏమైంది?
ధృతరాష్ట్రుడు తన యొక్క బాధ్యతను విస్మరించాడు. ఏంటి ఆ బాధ్యత? ధర్మాన్ని కాపాడాలి, అంటే పాండవులు తిరిగి రాజ్యం ఇవ్వాలి. ఆ బాధ్యతను నెరవేర్చలేకపోయాడు అనమాట. ఇప్పుడు అర్జునుడు ఉంటే, అర్జునుడు కూడా అదే తప్పు చేస్తున్నారు కదా. అర్జునుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే అదే తప్పు చేస్తున్నారు. ఏంటది? ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. అక్కడ ధృతరాష్ట్రుడు దుర్యోధను చూసి తన బాధ్యత విస్మరించారు. ఇక్కడ అర్జునుడు భీష్ముడిని, ద్రోణుడిని చూసి తన బాధ్యతను విస్మరిస్తున్నారు అనమాట. తనకు తెలుసు తన ధర్మం ఏంటి, తను చేయాల్సింది ఏంటి అని చెప్పి, కానీ ఆ వ్యామోహం. రైట్. అఫ్ కోర్స్ ధృతరాష్ట్రుడికి అర్జునుడు తేడా లేదు అంటే చాలా తేడా ఉంది. అర్జునుడు శుద్ధ భక్తుడు మనం చూసినట్లయితే, కానీ ఇక్కడ యాక్చువల్గా భగవంతుడు భగవద్గీత అర్జునుడి ద్వారా చెప్పాలనుకుంటారు. కాబట్టి అర్జునుడిని ఆ వ్యామోహం వచ్చేలా చేస్తాడు, అంటే వ్యామోహం వచ్చేలా చేస్తారంటే ఒక సాధారణ సగటు సాధకుడి వలనే భగవంతుడు మార్చేస్తారనమాట. కాబట్టి ఏమవుతుంది, అర్జునుడి యొక్క జ్ఞానము మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. వ్యామోహంలో కవర్ అయిపోవడం వలన అర్జునుడికి ఏది రైటు ఏది రాంగో తెలియదు అనమాట. తద్వారా ఏమవుతుంది, అర్జున ఈజ్ మోస్ట్ మిజరబుల్. ఎంతో శోకంలో, దుఃఖంలో, బాధలో మునిగి ఉంటారనమాట. రైట్. చూడండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే అర్జునుడు ఎవరి దగ్గర ఉన్నారు? స్వయంగా భగవంతుని సమీపంలో ఉన్నారు. దేవాది దేవుడు ఒకే రథం మీద ఉన్నారు, పక్కపక్కన ఉన్నారు. అయినా సరే అర్జునుడికి బాధ తప్పలేదు, శోకం తప్పలేదు. ఎందుకు తప్పలేదు? ఎందుకంటే భగవంతునికి అతి చేరువలో ఉన్నారు, భగవంతుడి దగ్గరలో ఉన్నారు, దగ్గరగా ఉన్నారు సరే. కానీ అర్జునుడు తన యొక్క సొంత మేధస్సును ఉపయోగించి, తన యొక్క సొంత బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. టిల్ ద టైమ్ హీ వాజ్ మేకింగ్ హిజ్ ఓన్ డెసిషన్స్. తన సొంత తర్కము, సొంత బుద్ధి ఉపయోగించి అతను అంతవరకు నిర్ణయాలు తీసుకుంటాడు. తద్వారా ఏమైంది, అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకొంచెము అనిశ్చితి, ఇంకొంచెము శోకము తప్ప ఏం లేదు. శోకం తప్ప ఇంకేం లేదనమాట. కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మనందరికీ కూడా చాలా ముఖ్యమైన లెసన్. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో చూస్తూ ఉంటాం ఎన్నెన్నో భౌతిక ప్రపంచంలో అంటేనే రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు చాలా సీరియస్ సమస్యలు. మనం అనుకుంటాం, ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నా కుటుంబంలో ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నేను సో మెనీ థింగ్స్ బియాండ్ మై కంట్రోల్. మన జీవితం నిజంగా నేను ఏంటి, జన్మ అంటే ఏమిటి అని చాలా జీవితంలో మనం చాలా సమస్యలు ఎదుర్కొంటాము. తర్వాత మనము సరే నేను భగవంతుని సాంగత్యంలోకి వెళ్తాను, భక్తుల సాంగత్యంలోకి వెళ్తాను అని చెప్పి కొంతమంది మాత్రమే ఆ నిర్ణయం తీసుకోగలరు, అందరూ తీసుకోలేరు ఆ నిర్ణయం. రైట్. చాలామంది ధృతరాష్ట్రుడి కేటగిరీలు ఉంటారు, అంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, వాళ్ళ సొంత బుద్ధిని నమ్ముకుంటారు అనమాట. ఇప్పుడు కొంతమంది భగవంతుడి దగ్గరికి వస్తారు. అర్జునుడు భగవంతుడి దగ్గరికి వచ్చారు, మందిరానికి వస్తారు, భగవంతుడి దగ్గరికి వస్తారు, భక్తుల దగ్గరికి వస్తారు. కానీ భక్తులకి శరణాగతం అవరు, భగవంతుడికి శరణాగతం అవరు. అప్పుడేమవుతుంది, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ స్పిరిచువాలిటీ, అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పాటిస్తున్నాము అని చెప్పుకుంటాం, శాస్త్రం చదువుతున్నాను, నేను జపం చేస్తున్నామని చెప్పి, కానీ మనం ఒక గురువుని ఆశ్రయం తీసుకోలేనప్పుడు ఏమవుతుంది, అప్పుడు స్టిల్ మనం సొంత తర్కాన్ని, సొంత బుద్ధిని ఉపయోగించి మనము ముందడుగు వేస్తాము. దానివల్ల పర్యావసనం ఏమిటి, శోకం మిగిలే ఉంటుంది. అరే కమాన్, అర్జునుడు స్వయంగా భగవంతుని చెంతలో ఉన్నారు, అయినా సరే అర్జునుడికి అంత శోకము ఎందుకు? అతడు ఆశ్రయం తీసుకోలేదు కాబట్టి మనము భక్తులకి, మనం ప్రభుజీ నేను భక్తులతో పాటే ఉన్నాను, లేకపోతే నాకు చాలా మంది భక్తులు తెలుసు, లేకపోతే నేను మందిరానికి వస్తూ ఉంటాను, అయినా తన జీవితంలో ఎందుకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది? ఎందుకుందంటే, ఓకే నేను మందిరానికి వస్తున్నావు, భక్తులతో కలుస్తున్నావు, కానీ భక్తుల యొక్క ఆశ్రయం తీసుకున్నావా, గురువు యొక్క ఆశ్రయం తీసుకున్నావా, భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకున్నావా? ఆ ప్రశ్న ప్రశ్నించుకోవాలి. అర్జునుడు ఆశ్రయం తీసుకున్నంత కాలము అతనికి కన్ఫ్యూజను, ఆ యొక్క శోకము తప్పలేదు. కానీ ఎప్పుడైతే అర్జునుడు ఫైనల్గా భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకుంటారో అప్పుడు అతని యొక్క సమస్యలు తొలగడం ప్రారంభమవుతాయి. అది ఏ శ్లోకంలో వస్తుంది? 2.7, 2వ అధ్యాయము 7వ శ్లోకం. కాబట్టి భగవద్గీత ఇప్పుడు శ్లోకం మనం చూస్తాము. సో మీరందరూ కూడా వెనకాతలు చెప్పండి. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యచ్శ్రేయశాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వం ప్రపన్నం
శిష్యస్తేహం షాదిమాన్ త్వం ప్రపన్నం. సో ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏమిటి? కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోతిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపమని నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడును, దయచేసి నాకు ఉపదేశం కావింపుము. రైట్. సో అర్జునుడు ఇక్కడ కృష్ణుడికి శరణాగతం అవుతున్నారనమాట. రైట్. కృష్ణుడిని గురువు కింద స్వీకరిస్తున్నారు. అంతవరకు అర్జునుడు ఏమిటి, కృష్ణుడిని ఒక స్నేహితుడి కింద స్వీకరించారనమాట. కాబట్టి ఆ సంభాషణలు ఎలా ఉన్నాయి, అర్జునుడికి మరియు కృష్ణుడి మధ్య సంభాషణలు ఒక ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణలా ఉన్నాయి. మీరు చూసినట్లయితే అర్జునుడు చెప్తున్నారు, కృష్ణ యుద్ధం చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది, అవును మేబీ ఇలా చేస్తే అలా అవుతుంది కదా అంటే కృష్ణుడు అన్నీ వింటూ ఉంటారు, ఏం మాట్లాడరు, నవ్వుతూ ఉంటారనమాట. అర్జునుడు కృష్ణ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ఈ కారణం వాళ్ళని ఫైటింగ్ చేయను. కృష్ణుడు యా వెరీ గుడ్ రీజన్. కృష్ణ ఆ కారణం కూడా ఉంది, ఫైటింగ్ చేయకూడదు అందుకంటే ఆ కారణం ఉంది. ఎస్ రైట్. కృష్ణ ఈ కారణం, ఎస్ కృష్ణ ఆ కారణం, ఎస్. అంటే అర్జునుడు ఏం చెప్తున్నా సరే కృష్ణుడు దాన్ని వ్యతిరేకించట్లేదు, మౌనంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మౌనం అంటే అర్ధంగీకారం, సమర్థిస్తున్నట్టు అనమాట. సో అర్జునుడు చెప్తున్నంత కాలము కృష్ణుడు చెప్పనిచ్చా అనమాట. సార్ చెప్పు నీ అంటే కృష్ణుడు ఆల్రెడీ చెప్పారు యుద్ధం చెయ్యు అని చెప్పి. కృష్ణుడు ఆల్రెడీ చెప్పారు నీ ధర్మము అంటే నీ యొక్క శారీరకంగా నువ్వు క్షత్రియుడు కాబట్టి శారీరకంగా కూడా నువ్వు యుద్ధం చేయాలి. అంతేకాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో కూడా నువ్వు భక్తుడు కాబట్టి భగవంతుడు చెప్పినట్టుగా చేయాలి. అంటే భౌతిక స్థాయిలో చూసుకున్నా సరే నువ్వు యుద్ధం చేయాలి, ఆధ్యాత్మిక స్థాయిలో చూసుకున్నా నువ్వు యుద్ధం చేయాలి. ఇది ఆల్రెడీ భగవంతుడు చెప్పారు. అయినా సరే అర్జునుడు మళ్ళీ ఇక్కడ తన సొంత తర్కం ఉపయోగించి రకరకాల కారణాలు బయటకు తీస్తున్నారు అనమాట. సో కృష్ణుడు అవన్నీ వింటున్నారు, పీస్ఫుల్గా నవ్వుతున్నారు, వింటూ ఉన్నారు అనమాట, చెప్తూ ఉన్నారు. అన్ని చెప్పిన తర్వాత అర్జునుడికి ఏమైనా కంక్లూజన్ వచ్చిందా అంటే లేదు. ఫైనల్గా ఏమైంది, ఇంకొంచెం కన్ఫ్యూజన్, ఇంకొంచెం శోకం అనమాట. అంతకు మించి ఇంకేం అవ్వలేదన్నమాట. కానీ అర్జునుడికి మనలాంటి వాళ్ళకి, దుర్యోధన లాంటి వాళ్ళకి, ధృతరాష్ట్రుడు లాంటి తేడా ఏంటంటే అర్జునుడు హీఈస్ ఎ వెరీ సిన్సియర్ సాధక. రైట్. యాక్చువల్లీ శుద్ధ భక్తుడు, కానీ ఇక్కడ సాధకుడి యొక్క విధంగా వ్యవహరిస్తున్నారు. అర్జునుడి ఒక సిన్సియర్ సాధక కాబట్టి అర్జునుడు ఏం చేస్తారు, భగవంతుని ఆశ్రయం తీసుకుంటున్నారు, తన గురువు కింద స్వీకరిస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ అర్జునుడు ఈ ఒక్క శ్లోకము, ఈ శ్లోకం ద్వారా, దిస్ శ్లోక 2.7 ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాల్లో మనము దీన్ని 2 విధాలుగా 2 పార్ట్స్గా చేయొచ్చు. భగవద్గీత మొదటి అధ్యాయం 1వ శ్లోకం నుంచి భగవద్గీత 2వ అధ్యాయం 6వ శ్లోకం, ఇదంతా ఒక ఎత్తు. భగవద్గీత 2.7, ఈ 2.7 నుంచి రెస్ట్ ఆఫ్ ద భగవద్గీత ఒక ఎత్తు అనమాట. ఎంతవరకు అర్జునుడు భగవంతుని ఆశ్రయం తీసుకోలేదు, ఇక్కడ భగవంతుని ఆశ్రయం తీసుకున్నారు. కాబట్టి ఇది టర్నింగ్ పాయింట్. భగవద్గీత మొత్తానికి ఈ శ్లోకం టర్నింగ్ పాయింట్ అనమాట, 2వ అధ్యాయం 7వ శ్లోకం. సో ఈ శ్లోకంలో మనము చూడొచ్చు ఏ విధంగా సాధకుడు ఏ విధంగా ఆశ్రయం తీసుకోవాలి, గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి, భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోవాలి అనేది ఈ శ్లోకంలో మనము చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు అర్జునుడు, కృష్ణ కార్పణ్య దోష కారణం అంటే సింపుల్ చెప్పాలంటే కార్పణ్య దోషం అంటే ఏంటి, శారీరక వ్యామోహం. సింపుల్గా చెప్పాలంటే ఈ శారీరక వ్యామోహం కారణంగా ఇప్పుడు నేను నా యొక్క స్వధర్మం, అతని స్వధర్మం ఏమిటి, క్షత్రియుడు అంటే యుద్ధం చేయడము, అధర్మవాదులను సంహరించడము, నా స్వధర్మము చేయలేకపోతున్నాను అంటే అర్జునుడు ఇక్కడ ఓపెన్గా చెప్తున్నారు. ఏమంటున్నారు, తన తప్పును ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అర్జునుడు తన తప్పును ఒప్పుకుంటున్నారు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, నేను బివిల్డర్డ్, నేను అనిశ్చితిలో ఉన్నాను. దేనికోసము, ఈ శారీరక వ్యామోహం వలన. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత, కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. రైట్. ఎందుకంటే నాకు ధర్మ సమ్మూఢ చేత, ఏది ధర్మమో తెలియట్లేదు. యుద్ధం చేయడం ధర్మమా, చేయకపోవడం ధర్మమా, ఏది చేయాలో తెలియట్లేదు. యశ్రేయ శా నిశ్చితం బ్రూహి తన్మే, కాబట్టి దయచేసి నాకు క్లియర్గా చెప్పండి. యత్ శ్రేయ, ఏది నాకు మంచిది, ఏది నిజంగా మంచిది అది చెప్పండి. నిశ్చితం బ్రూహి తన్మే, నిశ్చితంగా చెప్పండి, ఎటువంటి సంకోచం వద్దు. అంటే నేను ఎలా ఫీల్ అవుతాను, నేను ఇష్టపడనా, దయచేసి సంకోచించొద్దు, నిజాయితీగా చెప్పండి. రైట్. అంటే అర్జునుడు కృష్ణుడిగా నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. ఒక శిష్యుడు అనేవాడు గురువుకి నమ్మకం కలిగించాలి.
మీరు చెప్పింది నేను పాటిస్తాను, దయచేసి చెప్పండి అని చెప్పి ఇన్ జనరల్గా జనాలు వచ్చి అడుగుతారనమాట, ప్రభు ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారు అని చెప్పి. మనం సమాధానం చెప్పే లోపలే వాళ్ళే సమాధానం చెప్పేస్తారనమాట, నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి. చాలాసార్లు వాళ్ళు తమ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తారే కానీ నిజంగా దానికి సలహా అడగడానికి అసలు రారు. అడిగినా సరే అడుగుతారు, చెప్పింది వీరు సరిపోతారనమాట. కాబట్టి ఒక సాధువు అనే వాళ్ళు కూడా వాళ్ళు చూస్తారు నిజంగా ఆ మనిషిలో చిత్తశుద్ధి ఉందంటేనే అప్పుడే చెప్తారనమాట, అంతవరకు చెప్పరు. అదర్వైజ్ జస్ట్ ఓకే హరే కృష్ణ అంత. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారు, నేను చెప్పినట్టుగా అర్జునుడు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సాధక, ఒక సిన్సియర్ సీకర్. పరమసత్య అంటే ఒక ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయాల్సిన ఒక సాధకుడుకి ఉండాల్సిన ఏ విధంగా శరణం తీసుకోవాలనేది అర్జునుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారు, నిశ్చింతగా చెప్పండి, ఏది నిజమైన శ్రేయస్సు అనేది నిశ్చింతగా చెప్పండి. శిష్యస్తేహం షాది మాంత్వం ప్రపన్నం. నేను ఇప్పుడు మీకు శిష్యుడి కింద మిమ్మల్ని నా గురువు కింద స్వీకరిస్తున్నాను. నేను ఇప్పుడు మీ శిష్యుడిని, మీరు నా గురువు, రైట్. షాది మాంత్వాం ప్రపన్నం. కాబట్టి ప్రపన్నం అంటే ఏంటి, శరణాగతం అవ్వడం అనమాట. కాబట్టి నేను ఇప్పుడు మీకు సంపూర్ణంగా శరణాగతం అవుతున్నాను. ఐఎమ్ కంప్లీట్ సరెండర్ టు యూ. సో చూడండి ఇక్కడ అర్జునుడు మనం గమనిస్తే, ఒకటి అతను తన యొక్క సమస్యని అంగీకరిస్తున్నారు. సమస్యను అంగీకరించడం ఇట్స్ హాఫ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హాఫ్ సొల్యూషన్ అంటే హానెస్టీ ఒక శిష్యుడికి ఉండాల్సిందనమాట. నిజాయితీగా తన తప్పును ఒప్పుకుంటున్నారు, కారణం చెప్తున్నారు. తర్వాత ఆ గురువుకి ధైర్యం ఇస్తున్నారు అనమాట, నమ్మకాన్ని కలిగిస్తున్నారు. మీరు చాలా అంటే నిస్సందేహంగా చెప్పండి, రైట్, ఏది ఉత్తమం అని చెప్పి. ఎటువంటి సంకోచం వద్దు, నేను పాటిస్తాను, నేను మీ శిష్యుడిని మరియు మీ శరణాగతుడిని అని చెప్పి అర్జునుడి కృష్ణుడు అడుగుతారు అనమాట, రైట్. సో శరణాగతి అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళు మనకి నేర్చుకోవాలని కుతూహలం ఉండాలన్నమాట. చాలాసార్లు మనం ఏం చేస్తాము, సమస్యలు ఉంటాయి కానీ మనము ఆశ్రయం తీసుకోము. చూస్తుంటాం మనకు అందరికన్నా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మన కళ్ళెదురుగా పోతూ ఉంటారు. మనం జీవితంలో ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకుంటాం, మన ప్లాన్స్ అన్ని ఒక్క రోజులో పటాపంచలు అయిపోతాయి. మనకేదో అవ్వచ్చు, మనం ప్రేమించిన వాళ్ళకి అవ్వచ్చు, చాలా చూస్తాము. కానీ మనం దుఃఖంలో ఉంటాం, ఎదురు వాళ్ళని తిడుతూ ఉంటాం, మనం తిట్టుకుంటాం, కర్మ అనుకుంటాం తప్ప ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకోవడం ప్రయత్నించాం చాలాసార్లు. కానీ ఫస్ట్ కంటే ఒక ఆదర్శవంతమైన శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు, నేర్చుకోవడానికి కుతూహలంగా ఉంటారు. రెండవది తన బలహీనతలను అంగీకరించి అనుకువగా ఉంటారు. అవునా కాదా? అర్జునుడు ఇక్కడ తన యొక్క బలహీనత అతను స్వయంగా చెప్పుకున్నారు, కృష్ణ ఇది నా బలహీనత, దయచేసి సహాయం చెయ్యి అని చెప్పి, రైట్. తర్వాత జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవడానికి ఒక ప్రామాణికమైన గురువుని ఎంచుకుంటారనమాట, రైట్. సో అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని ఒక స్నేహితుడి రూపంలో సహాయం అడగట్లేదు. ఏమడుతున్నారు, మీరు ఇప్పుడు నా గురువు, దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు నేర్పించండి అని చెప్పి. సో సీరియస్గా అడుగుతుంటారనమాట. సో దానికి ఎంతో నమ్రత కావాలి, వినయం కావాలి. అర్జునుడు మామూలు వ్యక్తి కాదు, హీ సచ్ ఏ సుప్రీం పర్సన్. అంటే అర్జునుడు ఒక మేటి, విలుకారి మరియు స్కాలర్, అన్ని విధాలు చూసినా సరే అర్జునుడు ఒక హీరోయిక్ ఫిగర్. అయినా సరే అతను కృష్ణుని గురువు కింద స్వీకరించిన తర్వాత సంపూర్ణంగా వినయంగా కృష్ణుని అడుగుతారనమాట. కాబట్టి మనం చూసినట్లయితే చాలాసార్లు మనకేదో డిగ్రీలు ఉంటాయి, మంచి ఉద్యోగాలు ఉంటాయి, అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉంటుంది, అండ్ వీ థింక్ దట్ నాకు అన్నీ తెలుసు, రైట్. ప్రతి ఒక్కరికి జీవితంలో సహాయం అవసరం అవుతుందన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే సహాయం అవసరం పడుతుంది, ప్రామాణికమైన గురువు అవసరం పడుతుంది అనమాట, రైట్. సో అర్జునుడు ఈ విధంగా కృష్ణుడిని ఆశ్రయం తీసుకుంటారు. సో అప్పుడు కృష్ణుడు మాట్లాడడం మొదలెడతారు. అంతవరకు కృష్ణుడు మాట్లాడరు అసలు, అర్జునుడికి ఏమి ఉపదేశించారు, రైట్. అర్జునుడు ఏమన్నా సరే చిన్నగా చిరునవ్వు చెందిస్తుంటారు, సరే అంటూ ఉంటారు అనమాట, రైట్. సో దిస్ ఇస్ వెరీ ప్రాక్టికల్. ఎందుకంటే మేము చూస్తున్నది, ఎక్స్పీరియన్స్ చేస్తున్నది. వి ఓన్లీ స్పీక్ ఎప్పుడైతే ఎదురు వ్యక్తికి మాకు నమ్మకం కలుగుతుందో, ఈ వ్యక్తి చెప్పింది వింటారు, మరియు ఈ వ్యక్తిలో చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే గురువు మాట్లాడతారు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ అర్జునులో చూశారో అప్పుడు కృష్ణుడు మాట్లాడడం మొదలెడతారు అనమాట, రైట్. కృష్ణుడు ఫస్ట్ అర్జును మందలిస్తారు. ఏమని మందలిస్తారు, అర్జున నీకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు కానీ నీకేమీ తెలియదు అంటారు అనమాట. ఎందుకు,
దేనికోసం చింతించాలో, దేనికోసం శోకించాలో, దేనికోసం శోకించకూడదో కూడా నీకు తెలియదు. యువర్ అ ఫూల్ అని చెప్పి అంటారనమాట ఫస్ట్. రైట్, చూడండి, అర్జునుడు అంత పెద్ద మనిషి కానీ కృష్ణుడు అని అనేసారు. ఎందుకంటే ఎంత పెద్దవాడివైనా సరే గురువు ముందు శిష్యుడు చిన్నవాడిగానే ఉండాలి. సో కృష్ణుడు అర్జునుడికి తన తప్పుని చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. రైట్, అర్జునుడి యొక్క ప్రశ్న ఏమిటి? కృష్ణ, నాకు తెలియట్లేదు, ఇప్పుడు నా ధర్మం ఏమిటి తెలియట్లేదు, నేను యుద్ధం చేయడం నా ధర్మమా, యుద్ధం చేయకపోవడం నా ధర్మమా, దయచేసి నాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో అర్జునుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కృష్ణుడి నుంచి? కృష్ణుడు ఒక యుద్ధం చెయ్యు అని చెప్తారు, లేదా చెయ్యొద్దని చెప్తారు తన యొక్క పాయింట్స్ వినిన తర్వాత. కానీ కృష్ణుడు సమాధానం చెప్తారు. ఏమని సమాధానం చెప్తారు? అర్జున, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్తారనమాట. అర్జునుడు అంటారు, దట్స్ ఓకే కృష్ణ, ఆయన అది సరే, కానీ నేను యుద్ధం చెయ్యాలా వద్దా అంటే కృష్ణుడు అంటారు, నేను అదే చెప్తున్నాను, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్పి. అర్జునుడు అంటారు, కృష్ణ, నా ప్రశ్న మీకు అర్థం కాలేదు, నా ప్రశ్న ఏమిటి, నేను యుద్ధం చెయ్యాలా అవసరం లేదా అని చెప్పి. కృష్ణుడు అంటారు, నేను అదే చెప్తున్నాను, నువ్వు శరీరం కాదు, ఆత్మ అంటారు అనమాట. అంటే ఇక్కడ కృష్ణుడికి అర్జునుడి యొక్క ప్రశ్న అర్థం కావట్లేదా? కృష్ణుడికి అర్జునుడి యొక్క ప్రశ్న కూడా అర్థమైంది. ఆ ప్రశ్న వెనకాతల ఉన్న ఆ అజ్ఞానం కూడా అర్థమైంది. అర్జునుడికి ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఏంటది? అజ్ఞానము, శారీరక వ్యామోహం అనమాట. కాబట్టి కృష్ణుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? అర్జునుడి యొక్క ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పట్లేదు, ఆ ప్రశ్న వెనకాతలో ఉన్న ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పట్లేదు, ఆ ప్రశ్న వెనకాతలో ఉన్న అజ్ఞానానికి కూడా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే గురువు డాక్టరు వేరు కాదు. గురువు అండ్ డాక్టర్ దే ఆర్ మోర్ అండ్ లెస్ సేమ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా సిగ్గుపడకూడదు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం అదే విధంగా సిగ్గుపడకూడదు అనమాట. ఒక ప్రామాణికమైన డాక్టర్, అతను వైద్యుడు ఏం చేస్తారు? నీ ప్రాబ్లం చెప్తావు, ఆ ప్రాబ్లం మాత్రమే చూడరు, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది చూసి ఆ సమస్యకి మూలాధారమైన సమస్యను కూడా పరిష్కరిస్తారు. అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు అర్జునుడి యొక్క సమస్యకి మూలాధారమైన సమస్యను కూడా పరిష్కరిస్తున్నారు. ఏంటో సమస్య? శారీరక వ్యామోహం. అంటే అర్జునుడు శరీరం అనే స్థాయిలో మాట్లాడుతున్నారు అనమాట. కానీ కృష్ణుడు అందుకని అది రూట్ కాజ్, రైట్, మిస్ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. నేను శరీరము అనే అపోహలో ఉన్నప్పుడు అటువంటి ప్రశ్నలు వస్తాయన్నమాట. కాబట్టి ఫస్ట్ కృష్ణుడు ఏం క్లారిఫై చేస్తున్నారు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అనే పాయింట్ క్లారిఫై చేస్తున్నారు అనమాట. సో భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటి? ఆత్మతత్వం. దట్ మీన్స్ ద స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం అనేది ఎక్కడితో ప్రారంభమవుతుంది? ఈ పాయింట్ నుంచి ప్రారంభమవుతుంది. ఏంటది? నేను శరీరం కాదు, నేను ఎవరిని అని తెలుసుకోవడం అనమాట. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఈ విషయం తెలుసుకోలేనప్పుడు నువ్వు ఏమి చెయ్యి, అదంతా ఒక మృతదేహానికి ఆభరణాలు వేయడం లాంటిది. మృతదేహానికి నువ్వు ఎన్ని ఆభరణాలు వేసినా సరే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అది ఆ మృతదేహం ఏమాత్రం ఆకర్షణగా అనిపించదు. అదేవిధంగా చాలామంది ఈరోజు ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చెప్పుకుంటున్నారు, కానీ వారు కనీసం ఆత్మతత్వం కూడా చెప్పరనమాట. కృష్ణుడు ఇక్కడ వెరీ బిగినింగ్ లో చెప్తున్నారు అనమాట. అది కూడా మామూలు ఒక శ్లోకంలో చెప్పి వదిలేయట్లేదు. ఏం చెప్తున్నారు కృష్ణుడు? 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం, అంటే 19 శ్లోకాల పాటు కృష్ణుడు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ కాన్సెప్ట్? ఆత్మతత్వం అనే కాన్సెప్ట్. సిస్టమేటిక్ గా, క్రమబద్ధంగా కృష్ణుడు అలా బిల్డ్ చేసి వెళ్తారనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సబ్జెక్ట్ కృష్ణుడు అడ్రస్ చేస్తున్నారు. మనం ఇప్పుడు చూద్దాం, క్విక్గా వేగంగా చూద్దాం మనం అది. నేను ఎవరు? రైట్, భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, 2వ అధ్యాయం మొత్తం ఇంపార్టెంట్ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహదారి దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుంచి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు మోహం చెందడు. కృష్ణుడు ఏం చెప్తున్నారు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ అనే విషయాన్ని ఫస్ట్ ఆ విషయాన్ని ప్రూఫ్ చేస్తున్నారు, నిరూపిస్తున్నారు. తర్వాత ఆ ఆత్మ అనే పాయింట్ నిరూపించిన తర్వాత ఆ ఆత్మ యొక్క లక్షణముల్ని వివరిస్తారనమాట ఈ 19 శ్లోకాల్లో. ఇక్కడ మీరు ఉదాహరణ చూడండి. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, 2 ఏళ్ళ పిల్లవాడు. అతన్ని 25 ఏళ్ళ వ్యక్తి ఫోటో తీసుకుంటున్నారనమాట, తన ఫోటోనే. తర్వాత అదే ఫోటోని 60 ఏళ్ళ వ్యక్తి తీసుకుంటున్నారు. అదే వ్యక్తి
90 ఏళ్ళ వ్యక్తి ఫోటో తీస్తున్నారు అనమాట. అంటే ఆ 90 ఏళ్ళ వ్యక్తి, ఈ 60 ఏళ్ళ వ్యక్తి, 25 ఏళ్ళ వ్యక్తి, 5 ఏళ్ళ వ్యక్తి అందరూ ఒకరే, అవునా కాదా? కానీ శరీరం చూస్తే సంపూర్ణంగా శరీరం మారిపోయింది. కానీ లోపల ఉన్న మనిషి అయితే ఒకటే. కాబట్టి ఆ మారని వ్యక్తి ఎవరు? దేహం మారిపోతుంది, కానీ ఆ దేహదారి మారట్లేదు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ 90 ఏళ్ళ వ్యక్తిని అడిగితే ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే, ఇదే నేనే అంటారు. సో నేను అనేది ఎవరు? ఆ నేను అనేది ఆత్మ, ఆ గుర్తింపే ఆత్మ అనమాట. శరీరం మారుతూ ఉంటుంది. ఒక జీవితంలోనే శరీరం కంటిన్యూస్గా మారుతూనే ఉంది. కంటిన్యూస్గా పాత కణాలు చనిపోతూ ఉంటే కొత్త కణాలు వస్తూ ఉంటాయి, రైట్? సో అదే చెప్తున్నా, దేహదారి అంటే ఇక్కడ ఆత్మ. దేహదారి ఈ దేహంలో బాల్యం నుంచి యవ్వనానికి, దాని నుంచి ముసలితనానికి. దదర్ డే నేను నా ఫొటోస్ చూపించాను డివోటీస్కి అనమాట. చిన్నప్పుడు ఎలా ఉండేవాడిని, నిక్కర్తో ఉండే ఫోటో మా ఇంట్లో ఉంది. చిన్న పిల్లలు అంటే ఒక 6 నెలల పిల్లవాడి కింద అనమాట. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు కదా. తర్వాత స్కూల్కి వెళ్ళే ఫొటోస్, హాఫ్ నిక్కర్తో ఫొటోస్. తర్వాత 10th క్లాస్ 9th క్లాస్ ఫుల్ ప్యాంట్తో ఫొటోస్. తర్వాత జాబ్ లైఫ్, అప్పుడు నేను బ్లేజర్ వేసుకునేవాడిని, అదొక ఫొటోస్. అది బ్రహ్మచారి, ఇప్పుడు ఈ బట్టలు అనమాట, వేరే ఫొటోస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలోనే, నా ఈ 35 ఏళ్ళ జీవితంలోనే ఫొటోస్ పెడితే సంపూర్ణంగా గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి ఇంచుమించుగా, అవునా కదా? కానీ నేను అది నేనే, ఇది నేను చెప్పుకుంటా. నేను ఎవరది? ఆ నేను అనేది ఆత్మ. కాబట్టి ఏ విధంగా ఒక జీవితంలోనే రకరకాల శరీరాలు ఉన్నాయి. బాల్యం ఒక శరీరం 3 కిలోలు ఉంటుంది, 25 కిలోలు ఉంటుంది, 40 కిలోలు, 50, 70 కిలోలు అలా పెరుగుతున్నది వెయిట్, రైట్? సో 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 ఒక జీవితంలో ఇన్ని శరీరాలు ఉన్నాయి. ఏ విధంగా ఈ రకరకాల శరీరాల్లో ఒక జీవితంలోనే ఆత్మ మూవ్ అవుతుంది అనమాట, క్రమంగా వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మృత్యు సమయంలో ఏమవుతుంది? ఆ పాత శరీరం విడిచిపెట్టి ఇంకొక కొత్త శరీరం ప్రవేశిస్తుంది నాన్ స్టాప్గా. దాన్ని కొత్త జీవితం అంటారు. కానీ ఆత్మకు సంబంధించిన వరకు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళడం అనమాట, రైట్? కాబట్టి ధీరుడు అనేవాడు ఇటువంటి ఈ యొక్క పరివర్తనకి పట్ల మోహం చెందడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? డు నాట్ టేక్ ఇట్, ఈ శరీరాన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు, ఎందుకంటే శరీరం కాదు, నువ్వు ఆత్మ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనము కొంచెము ఈ కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ మనందరికీ తెలుసు, ఆత్మకు తెలుసు, శరీరం తెలుసు. కానీ ఈ శరీరం 2 రకాలు. ఒకటి స్థూల శరీరము, అంటే బయట ఉండే శరీరము. ఒకటి సూక్ష్మ శరీరం, మనకు కనిపించిన శరీరము. సో ఈ శరీరం, ఈ ఆత్మ అనేది ఎన్ని కవరింగ్లు ఉన్నాయి, 2 కవరింగ్లు ఉన్నాయి. లోపల ఒక కవరింగ్, బయట ఒక కవరింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏ ఉదాహరణ చెప్పచ్చు? ఓకే ఫైన్, మనం శరీరం చెప్పుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. ఇప్పుడు నేను లోపల అండర్ గార్మెంట్స్ వేసుకున్నాను, బనియాన్ వేసుకున్నాను, మేబీ ప్యాంట్, అండర్ గార్మెంట్ వేసుకున్నాను, దానిపైన మళ్ళీ బట్టలు వేసుకున్నాను, ఇది ధోతి కుర్తా ఇది వేసుకున్నాను అనమాట. అంటే నేను ఎవరిని? నేను ఈ ధోతి కుర్తాని కాదు, ఆ షర్ట్ ప్యాంట్ని కాదు, అది అందరికీ తెలుసు. నేను షర్ట్ ప్యాంట్ని కాదు, కానీ నేను బనియాను నిక్కర్ని కూడా కాదు, అవునా కాదు? బనియాన్ నిక్కర్ అనేది బయటకు కనిపించదు, మనం వేసుకుని షర్ట్ ప్యాంటే కనిపిస్తూ ఉంటుంది. కానీ లోపల ఇంకో కవరింగ్ ఉంటుంది, దాని లోపల మన శరీరం ఉంటుంది. అదేవిధంగా అంటే మన శరీరానికి కూడా చూసుకుంటే 2 కవరింగ్లు ఉన్నాయి, ఒకటి అండర్ గార్మెంట్స్, ఒకటి ఎక్స్టర్నల్ గార్మెంట్స్. అండర్ గార్మెంట్స్ కనిపించకపోవచ్చు, ఎక్స్టర్నల్ గార్మెంట్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఆత్మకి కూడా 2 రకాల కవరింగ్లు ఉన్నాయన్నమాట. ఒకటి సూక్ష్మ శరీరం అంటారు, ఒకటి స్థూల శరీరం అంటారు అనమాట. ఈ స్థూల శరీరం అనేది ఏమవుతుంది? ఒక మనిషి చనిపోయాడు అన్నప్పుడు ఏమవుతుంది? స్థూల శరీరం చనిపోతుంది, పడిపోతుంది, కింద వేరుపడుతుంది. కానీ ఆ సూక్ష్మ శరీరం అనేది ఆత్మతో పాటే ఉంటుంది. అది స్థూల శరీరం అనేది అంటే మృత్యువు, మరణంతో వేరుపడిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం అనేది మరణంతో వేరుపడదు. ఆత్మ ఏ శరీరంలోకి వెళ్ళాలితే దాంతోపాటు సూక్ష్మ శరీరం వెళ్తుంది. సూక్ష్మ శరీరం అనేది ఎప్పుడు వేరుపడుతుంది? ఫైనల్గా ఎప్పుడైతే ఆత్మ భగవంతు ధామాన్ని చేరుకుంటుందో అప్పుడు వేరుపడుతుంది అనమాట. దాన్నే ముక్తి అంటారు, మోక్షం అంటారు, ముక్తి అంటారు అనమాట, రైట్? ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా విడిపోవడం అనమాట. అఫ్ కోర్స్ ఈ కాన్సెప్ట్ డీటెయిల్స్ మనం ఫర్దర్గా చూస్తాము, బట్ ప్రస్తుతానికి ఎంత మనం చూస్తాం. తర్వాత భగవంతుడు కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు ఏ విధంగా ఆత్మ అనేది దాన్ని మొక్కలు చేయలేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అచైనం క్రియది ఎంతో మాం నచోషయతి మారుత. అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడవబడదు, వాయువు చేత ఎండబడదు.
కాబట్టి ఆత్మ యొక్క లక్షణములు కంటిన్యూస్గా చెప్తారు. ఏంటది? ఆత్మ అనేది శాశ్వతం. శరీరానికి మృత్యు ఉంది కానీ ఆత్మకి మృత్యువు లేదు. నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత వా న భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. కృష్ణుడు 2వ శ్లోకం 2వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారు? నజాయతే మ్రియతే వా కదాచిన్ అంటే ఆత్మకి మరణం లేదు, జన్మ కూడా లేదు. నాయం భూత్వా భవిత వా న భూయ ఆత్మకి గతం లేదు, భవిష్యత్తు లేదు, అది నిరంతరం ఉంటుందన్నమాట. అజో నిత్య. అజో అంటే ఏంటి? శాశ్వతంగా ఉంటుంది, నిత్య ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. ముక్తి మోక్షం అంటారు, భగవంతుని లీనమంటారు. ఆత్మ నిరాకారం కలిసిపోతుంది అంటారు. కాదు, ఆత్మ అనేది నిత్య అంటే ఎప్పటికీ నిత్యనే. శాశ్వతోయం పురాణ హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరము అన్యతే అంటే శరీరం నాశనం అయినా సరే ఆత్మకి నాశనం ఉండదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఏం ఉపదేశిస్తున్నారు? చూడు అర్జున, నువ్వు దేని చూసి బాధపడుతున్నావో శరీరము, అది నువ్వు సరే ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యకపోయినా సరే, వాళ్ళు వధించకపోయినా సరే నువ్వు ఆ శరీరాన్ని కాపాడలేవు. అంటే నీ అండర్స్టాండింగ్ ప్రకారం శరీరం అనుకున్నా సరే ఆ శరీరాన్ని వెలగా కాపాడలేవు. అదే ఆత్మ అని తెలిస్తే ఆత్మని వెలగా ఏమి చేయలేవు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు వధించినా సరే వాళ్ళ ఆత్మలు వాళ్ళకి మళ్ళీ శరీరాలు వస్తాయి. కాబట్టి పర్మనెంట్గా వాళ్ళని ఏమి నాశనం చేయలేవు, అది ఆత్మ కాబట్టి దానికోసం నీ యొక్క ధర్మాన్ని విడిచిపెట్టద్దు అని చెప్పి కృష్ణుడు అర్జునుడు చెప్తున్నారనమాట. ఆ కాన్సెప్ట్గా ఆ ప్రక్రియలో భాగంగా కృష్ణుడు ఏం చెప్తున్నారు అర్జునుడికి? నువ్వు ఈ ఆత్మతత్వం అనేది బోధిస్తున్నారనమాట. ఆత్మ అనేది కనబడింది మరియు ఊహించలేనిది, ఆత్మ శాశ్వతము మరియు భౌతిక దేహం తాత్కాలికము. రైట్? సో ఆత్మ కృష్ణుడు సొల్యూషన్ ఏం చెప్తున్నారు? తన విధి నిర్వహణలో కృతకృతులమై ఉండవలను, ఇది మనల్ని శుద్ధపరిచి ఆత్మ సాక్షాత్కారాన్ని దారి తీయను. సో కృష్ణుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఈ ఆత్మతత్వం చెప్పి, కాబట్టి మీరు ఇప్పుడు యుద్ధం చేస్తే, అంటే ఇక్కడ కృష్ణుడు 2 ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. మొదటి ప్రశ్న ఏంటి? కరుణ ఏంటంటే అర్జునుడు వాళ్ళని చూసి జాలి పడుతున్నారు, కరుణ పడుతున్నారు. కృష్ణుడు అంటున్నారు, నిజంగా దయా జాలి చూపించాలంటే వాళ్ళ ఆత్మలకు చూపించు. ఇదిగో శరీరానికి నువ్వు జాలి చూపించినా దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు, ఆత్మస్థాయిలో జాలి చూపించాలి అని చెప్తున్నారు అనమాట. వారు అన్ని పాపాలు చేస్తున్నారు, వారు ఎంతో పాపం పొందబోతున్నారు భవిష్యత్తులో, కానీ యుద్ధం చేయడం ద్వారా వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఒక వ్యక్తి మునిగిపోతున్నప్పుడు నీటిలలో ఆ మనిషిని కాపాడాలి కానీ వాళ్ళ బట్టలు కాపాడకూడదు. అదేవిధంగా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ శరీరం పట్ల నువ్వు చింతన చెందుతున్నావు కానీ వాళ్ళ ఆత్మ పట్ల చింతన చెందు అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ పాయింట్ సమాధానం చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు భగవంతుడు? అర్జునుడి యొక్క 3వ ప్రశ్న ఏంటి? పాపం వస్తుంది అంటారు కదా. కుటుంబ సభ్యుల రక్తపాతం మీద నా స్వార్థం కోసం రక్తపాతం సృష్టిస్తే నాకు చాలా పాపం తగులుతుందని చెప్పి. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు? అలా కాదు, రాదర్ యుద్ధం చెయ్యకపోతే నీకు పాపం తగులుతుంది అంటారనమాట. ఎందుకు? నీ యొక్క ధర్మము నువ్వు నిర్వర్తించట్లేదు, నీ స్వధర్మము క్షత్రియ ధర్మము నిర్వర్తించట్లేదు అని చెప్తారనమాట. కాబట్టి ఆ 2వ ప్రశ్న మరియు 3వ ప్రశ్న. 2వ ప్రశ్న ఏంటి? ఆనందం. కుటుంబ సభ్యులు చనిపోతే నేను ఎలా ఆనందం పొందుతాను? 3వ ప్రశ్న ఏంటి? పాపము. ఈ 2వ ప్రశ్నకి 3వ ప్రశ్నకి పరిష్కారం భగవంతుడు ఎలా చెప్తున్నారు? నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఏంటా కాన్సెప్ట్? ఇది సెకండ్ సబ్జెక్ట్ అనమాట. 2 ధర్మాలు, భగవంతుడి 2 ధర్మాల గురించి చెప్తున్నారు. మొదటి ధర్మం ఏంటి? స్వధర్మము. 2వ ధర్మము సనాతన ధర్మము. చూడండి, ఈ కాన్సెప్ట్స్ చాలా ఎంతో విలువైన కాన్సెప్ట్స్. అంటే భగవద్గీత మీరు చదివితే, నేను 18 ఏళ్ళుగా చదువుతున్నాను, చదివిన ప్రతిసారి నా అండర్స్టాండింగ్ ఇంకా మెరుగుపడుతుందే అనిపిస్తుంది తప్ప తెలిసిందేలే అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించట్లేదు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ భగవద్గీతలో ఉంటాయి. మీకు ఎక్కడ ఇంత కాన్సెప్ట్స్ దొరకవు అన్నమాట. సో ఇక్కడ సెకండ్ చాప్టర్ అయితే సరిగ్గా మనకు చెప్పేవాడు ఒకడు ఉండాలి, సరిగ్గా మనకు చెప్పేవాడు ఒకటి దొరకాలి. కానీ మొదట్లో మనకు సహాయం కావాలి. ఎందుకంటే భగవద్గీత ABCD భక్తి జీవితంలో అది ప్రిలిమినరీ లిటరేచర్. కానీ మన స్థాయి ఎలా ఉందంటే మనకు అది కూడా అర్థం కాదు చాలాసార్లు. సరిగ్గా చెప్పేవారు ఉండాలి, కానీ మన హృదయం పులకించిపోతుంది అనమాట. ఇన్ని విషయాలు నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి. సో ఇప్పుడు మీరు నేర్చుకోబోయే విషయం చూడండి. సో భగవంతుడు ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తారంటే, ముందు కాన్సెప్ట్ చెప్తాను,
కాన్సెప్ట్ చెప్పి తర్వాత ఈ కాన్సెప్ట్ ద్వారా కృష్ణుడు ఏ విధంగా అర్జునుడి యొక్క సమస్యను పరిష్కరించాడని చెప్తాను నేను. ఏం కాన్సెప్ట్ చెప్తున్నారు భగవంతుడు? రెండు ధర్మాలు. ప్రతి జీవికి, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి అంటే మనిషికి ముఖ్యంగా, అంటే ప్రతి జీవి కాదు మనుషులకే ఆ 2 ధర్మాలు ఏంటంటే ఆ ధర్మాలు, ఒకటిది స్వధర్మము, రెండవది సనాతన ధర్మము. స్వధర్మం అంటే ఏమిటి? శారీరక ధర్మము. సనాతన ధర్మం అంటే ఏంటి? ఆధ్యాత్మిక ధర్మము. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడే? మనం ఏం చెప్పుకున్నామంటే నేను శరీరం కాదు ఆత్మ అనే కాన్సెప్ట్ కృష్ణుడు ఆల్రెడీ ప్రూవ్ చేశారు, అవునా కాదా? స్థాపించారు. సో నువ్వు ఆత్మ అనుకుంటే మన కార్యాలు ఎలా ఉండాలి? ఆత్మ స్థాయిలో మన కార్యాలు ఉండాలి, అవునా కాదా? అలా అని చెప్పి నేను శరీరాన్ని వదిలేయగలమా? అనొచ్చు. ప్రభుజీ మీరే చెప్పారు కదా నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పి, మరి నేను ఎందుకు భోజనం చేయాలి, ఎందుకు నేను పని చేయాలి? చాలామంది భగవద్గీత వారి జీవితంలో కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు, విసుగు వేసారిపోయి ఉంటారు. వాళ్ళు భగవద్గీత పట్టుకొని ఏదో ఒక శ్లోకం చదివేసి ఇంకొంచెం సోకాల్డ్ వైరాగ్యం పేరుతో వాళ్ళు తమ బాధ్యతను విస్మరిస్తారు, చదువు ఆపేస్తారు, లేకపోతే ఉద్యోగాలు. సో దట్ ఈస్ ఏ నాన్ సెన్స్ యాక్చువల్లీ. భగవంతుడు ఇక్కడ భగవద్గీత అనేది ఒకరిని బాధ్యతారాహిత్యంగా చేయదు. భగవద్గీత అనేది వాళ్ళని ఇంకొంచెం బాధ్యతాయుతులుగా చేస్తుంది అనమాట. మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాము సోకాల్ మరకట వైరాగ్యం చల్తానే ఇక్కడ కృష్ణుడి సమక్షంలో. సో కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఎందుకంటే మనం అనుకున్నాం ప్రభుజీ ఇదంతా మాయా, శరీరం అనేది మాయా, టెంపరీ, దీనికోసం నేను ఎందుకు కష్టపడాలి? కానీ కృష్ణుడు ఏమంటున్నారు? కష్టపడాలి. నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్పారు, కానీ దాని అర్థము నువ్వు శరీరం కోసం పని చేయకూడదు చెప్పట్లేదు. నువ్వు ఆత్మని తెలుసుకో, కాబట్టి ఆత్మ స్థాయిలో కూడా పనులు చెయ్యి. శరీరం కానీ నీ ఆత్మ అనేది ఎలా ఉంది? ఈ శరీరంలో ఉంది, కాబట్టి శరీరం కూడా ముఖ్యమే. ఇదం శరీరం కలధర్మ సాధనం అంటే ఏంటి? ఈ శరీరం అశాశ్వతమైనది, కానీ ఈ అశాశ్వతమైన శరీరము మనకి శాశ్వతమైన జన్మనిస్తుంది అనమాట. ఐ రిపీట్, శరీరం అశాశ్వతమైనది, కానీ ఈ అశాశ్వతమైన శరీరం మనకి శాశ్వతమైన జీవితం అంటే ఏంటి? మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఏ టెంపరీ థింగ్ కెన్ గివ్ యూ ఎ పర్మనెంట్ లైఫ్. కమాన్, ఎలాగా? మనము ఏ భక్తి చేయాలన్నా, సాధన చేయాలన్నా, సేవ చేయాలన్నా సరే ఎలా చేస్తావు? ఈ శరీరం ద్వారా చేస్తావు కదా. కాబట్టి శరీరం అనేది ఒక కార్ లాంటిది, ఆత్మ అనేది డ్రైవర్. కాబట్టి కార్ అనేది మనకి ఏం చేస్తుంది? ఆ డ్రైవర్ని తన గమ్యానికి చేరుస్తుంది. కాబట్టి ప్రభుజీ నేను కార్ కాదు, జనాలు నేను డ్రైవర్ని కాబట్టి కార్ అనేది పట్టించుకోవాలి. కార్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? నువ్వు నీ గమ్యానికి చేరుకోలేవు. నువ్వు నీ గమ్యానికి చేరుకోవాలన్నా కార్లో పెట్రోల్ వేయాలి, కార్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మనం శరీరాన్ని కూడా, నేను శరీరాన్ని కాదు, నా ఆత్మని, శరీరంలో ఉన్నవాడిని, అంటే కార్ని కాదు కార్లో ఉన్నవాడిని, కానీ నేను ఆత్మని. కానీ ఆత్మ తన గమ్యానికి చేరాలంటే ఏం చేయాలి? ఎలా చేరుతుంది? తన గమ్యానికి శరీరం ద్వారానే చేరుతుంది. గుర్తుంచుకోండి, మన శరీరం కాకపోవచ్చు, కానీ ఈ శరీరం ద్వారానే ఆత్మ తన గమ్యానికి చేరుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనం మెయింటైన్ చేయాలన్నమాట. కృష్ణుడు అదే విషయం చెప్తున్నారు అర్జునుడికి, ఈ శరీరాన్ని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. మనం కారుని మెయింటైన్ చేయాలి, కానీ కేవలం కారుని మనం పూజిస్తూ ఉండకూడదు. రోజంతా మనం కారుని పూజిస్తున్నాం, కారుని తుడుస్తున్నాం, కారుని స్ప్రే కొడుతున్నాం, కారుకి సెంట్ కొడుతున్నాం, కారుకి పౌడర్ కొడుతున్నాం, కారుకి సబ్బులతో రుద్దుతున్నాము, కాస్మెటిక్స్ రాస్తున్నాము. నాన్ సెన్స్. కార్ అనేది డ్రైవింగ్ ఉపయోగించాలి, కానీ కారుని రూమ్లో పెట్టుకొని ఏసీ రూమ్లో పెట్టి పూజించడానికి కాదు. చాలామంది ఈరోజు శరీరాన్ని అలాగే వాడుతున్నారు. శరీరాన్ని దేనికి వాడుతున్నారు? శరీరాన్ని ఫుల్గా ప్యాంపరింగ్ చేస్తున్నారు అనమాట. కాదు, కానీ అలాగని చెప్పి శరీరాన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. శరీరానికి ఎంత అవసరమో అంత మనం ఇవ్వాలి, అప్పుడు ఆ శరీరము మనకి సహాయం చేస్తుంది అనమాట. రైట్? సో భగవంతుడు ఏమంటున్నారు అంటే మనం శరీరం కాకపోవచ్చు, కానీ మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకి శారీరక ధర్మాలు కూడా ఉంటాయి. ఏంటో శారీరక దాన్నే స్వధర్మము అంటారనమాట. రైట్? సిమిలర్గా ఆత్మస్థాయిలో మనం ఆత్మ కాబట్టి ఆత్మస్థాయిలో కూడా మన ధర్మం ఉంటుంది. ఏంటంటే సనాతన ధర్మము. రైట్? చూడండి, ఈ స్వధర్మం అంటే ఏంటి? దేహాత్మిక కర్తవ్యం. అంటే మనందరికీ బాధ్యతలు ఉంటాయి, ఒక వర్ణాశ్రమ ధర్మాలు. అంటే ఒక బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా ప్రతి ఒక్కరికి వారి యొక్క, అంటే ఈ రోజుల్లో అంటే ఈ తమ పనులు వర్ణం ప్రకారంగా లేదు, కానీ యాక్చువల్గా క్షత్రియుడు అనేవాడు క్షత్రియ డ్యూటీ చేయాలి, బ్రాహ్మణుడు అనేవాడు బ్రాహ్మణ డ్యూటీ చేయాలి, వైశ్యుడు అనేవాడు వైశ్యుడు డ్యూటీ చేయాలి, శూద్రుడు అనేవాడు శూద్రుడు డ్యూటీ చేయాలి. రైట్? సిమిలర్గా ఆశ్రమం అంటే ఏంటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిర్వర్తించాలి, అప్పుడే సమాజం బాగుగా ఉంటుంది. కాబట్టి ఇది స్వధర్మం అనమాట. రైట్? గృహస్థులు అనే వాళ్ళు ఏం చేయాలి? తమ
ఇప్పుడు మనము ఒక మ్యారేజ్ చేసుకున్నామంటే కుటుంబాన్ని పోషించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సమాజాన్ని చూడాలి, ధర్మాన్ని రక్షించాలి. ఇవన్నీ గృహస్థుల యొక్క ధర్మాలు. సినిమాలో సన్యాసి అనేవాడు ప్రచారం చేయాలి, బ్రహ్మచారి అనేవాడు గురువులకి సేవ చేయాలి. ఈ విధంగా మనందరికీ మనం ఒక పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యతలు మనం విస్మరించకూడదు. ఒక స్టూడెంట్ అనేవాడు చదవాలి, ఒక స్త్రీ అనేవాళ్ళు, ఒక భార్య అనేది భర్తను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో లైక్ దిస్ ఇవన్నీ మనకి శారీరక బాధ్యతలు. ఈ బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి. దీన్ని ఏమంటారు? స్వధర్మము అంటారనమాట. అది చెయ్యకపోయినా సరే పాపమే. యు డోంట్ డూ యువర్ డ్యూటీస్, ఇట్ ఇస్ సిన్. అఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై. ఎవరైతే స్వయంగా భగవంతునికి శరణాగతి తీసుకుంటారో వారికి అది వర్తించదు, కానీ ఇన్ జనరల్గా మిగతా వారికి వర్తిస్తుంది. రెండవ డ్యూటీ ఏంటి? సనాతన ధర్మము. సనాతన అంటే ఏంటి? ఎటర్నల్. సనాతన అంటే ఏంటి? దానికి ఆది అంతం లేనిది, ఎటర్నల్. అదేంటది? ఆధ్యాత్మిక కర్తవ్యము, అంటే శాశ్వత కర్తవ్యము. ఇప్పుడు నేను శరీరంలో ఉన్నాను అనుకోండి, ఈ జన్మలో నేను ఇండియాలో పుడితే ఇండియాకి సేవ చేయాలి. వచ్చే జన్మ నేను పాకిస్తాన్లో పుడితే నేను పాకిస్తాన్కి సేవ చేస్తాం, అవునా కాదా? ఇది శారీరక ధర్మము. కానీ ఆధ్యాత్మిక ధర్మము, నువ్వు ఏ కంట్రీలో పుట్టినా సరే, ఎప్పుడు పుట్టినా సరే, నీ యొక్క ఏంటది? ఆత్మవే. ఆత్మకి ఒక ధర్మం ఉంటుంది. ఏంటది? భగవంతునికి సేవ చేయడము, రైట్? భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించడం అనమాట. ఇది ఆత్మస్థాయిలో మన కర్తవ్యము, ఆధ్యాత్మిక కర్తవ్యము. ఏంటది? సింపుల్ చెప్పాలంటే భగవంతుని నామ జపనం, నెక్స్ట్ భగవద్గీత పఠనము, భగవంతుని సేవ, ఇదంతా ఏమిటది? సనాతన ధర్మం అనమాట. కాబట్టి ఈ రెండూ ఉండాలి. కేవలం నేను ప్రభుజీ నేను చాలా రెస్పాన్సిబుల్ హస్బెండ్, లేకపోతే రెస్పాన్సిబుల్ ఫాదరు, రెస్పాన్సిబుల్ సన్ను, రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాను, అన్ని పక్క చేస్తున్నాను, నేను ఎందుకు భక్తి చేయాలి? ఇది చాలదు. తద్వారా నువ్వు కేవలం శారీరక ధర్మాలు మాత్రం చేస్తున్నావు. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి? నువ్వు ఆత్మ కదా, నువ్వేం చేస్తున్నావు? ఆత్మ కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మ అనేది అది ఈ ఒక జర్నీలో ఉంది, ఆత్మ సాక్షాత్కార ప్రయాణంలో ఉంది. ఆ ప్రయాణంలో ముందుకు వెళ్తున్నావా? వెళ్ళట్లేదు. ఎక్కడున్నావు అక్కడే ఉండిపోయావు నువ్వు. ఏమవుతుంది? మళ్ళీ ఈ మనిషి శరీరం మళ్ళీ జంతువుల శరీరంలో చేరుకుంటావు. అఫ్కోర్స్ తర్వాత చూస్తున్నాం భగవద్గీతలో. సో ఆధ్యాత్మిక కర్తవ్యం కూడా చూడాలి. సో భగవంతుడు ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ద్వారా భగవంతుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సో కృష్ణుడు అంటారు, ఫస్ట్ అర్జునుడికి ఏమంటున్నారు? నువ్వు రెండో ప్రశ్న ఏంటి? నేను ఎలా ఆనందంగా ఉండగలను అని చెప్పి. కృష్ణుడు ఏమంటున్నారు? అర్జున, నేను సన్యాసం తీసుకొని పారిపోతాను అంటున్నావు కదా, అలా పారిపోవడం వల్ల ఏమవుతుంది? జనాలు నిన్ను యాక్చువల్గా నేను చూసి నవ్వుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేదో భయపడి పారిపోయావు అనుకుంటారు. ప్లస్ నీ యొక్క ధర్మాన్ని విస్మరిస్తున్నావు కాబట్టి నీకు పాపం తగులుతుంది. కాబట్టి యుద్ధం చేస్తే పాపం అంటున్నావు కదా, యుద్ధం చేయకపోతే పాపము. నీ ధర్మాన్ని విస్మరిస్తున్నావు, రైట్? నీ స్వధర్మాన్ని విస్మరిస్తున్నావు, సనాతన ధర్మాన్ని కూడా విస్మరిస్తున్నావు. ఎందుకు సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నావు? ఎందుకంటే నువ్వు భగవంతుడు చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి అది కూడా ఒక రకం విస్మరింపడే. రెండోది, ఆన్ ద అదర్ హ్యాండ్, నువ్వు యుద్ధం చేసావంటే, నువ్వు యుద్ధంలో ఓడిపోయినా సరే విజయమో వీర స్వర్గము అంటారు కదా. యుద్ధంలో గెలిస్తే విజయము, ఆనందం. యుద్ధంలో ఓడిపోయినా సరే వీర స్వర్గం, అది కూడా ఆనందమే. కాబట్టి భౌతికంగా చూసుకున్నా సరే, ఆధ్యాత్మికంగా చూసుకున్నా సరే, యుద్ధం చేయడం ద్వారా నువ్వు ఆనందం పొందుతావు. ఆన్ ద అదర్ హ్యాండ్, యుద్ధం చేస్తేనే నువ్వు పాపం నుంచి విముక్తులు అవుతావు. యుద్ధం చేయకుండా పారిపోతే ఇంకా పాపాత్ముడు అవుతావు అని చెప్పి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక కర్తవ్యం అని చెప్పినప్పుడు ఏమంటారు? 4వ ప్రశ్న ఏంటది? అదే కులధర్మ వినాశనం. యాక్చువల్గా కులధర్మ వినాశనం కాదు. కృష్ణుడు ఏమంటారు? నువ్వు శరీరం అనుకున్నా సరే శారీరక ధర్మం ప్రకారం కూడా యుద్ధం చేయాలి. నువ్వు ఆత్మ అనుకున్నా సరే నీ ఆధ్యాత్మిక కర్తవ్యం ఏమిటి? భగవంతుని సేవ చేయడం. కాబట్టి నిష్కామ కర్మ చెయ్యి. నిష్కామ కర్మ చేసి నీ బాధ్యతని పూర్తి చేయని చెప్పి భగవంతుడు చెప్తారన్నమాట. సో అల్టిమేట్లీ కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ రెండు ధర్మాల ద్వారా అర్జునుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. చూడండి ఇక్కడ, శరీరము ఆత్మ. పంజరం అనేది శరీరము, ఆత్మ అనేది చిలుక. కేవలం పంజరాన్ని బాగా చూసుకుంటే సరిపోదు, ఆత్మను కూడా చూసుకోవాలి. సో లాస్ట్ కాన్సెప్ట్ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఆనంద అంటే ఉన్నత రుచి. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఇక్కడ
ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇది లాస్ట్ కాన్సెప్ట్. ఇంద్రియములు అర్జునుడు అంటారనమాట. ఇంద్రియాలని కృష్ణుడు అంటారు, ఇంద్రియాలు అనేవి చాలా బలవంతము మరియు దృఢముగా ఉంటాయి. వాటిని అదుపు చేయాలంటే ప్రయత్నించే విచక్షణాపూర్ణుడి యొక్క మనస్సును సైతము అవి హరించి వేయుచున్నవి. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఇంద్రియాలు అనేవి చాలా కష్టం కంట్రోల్ చేయడం. అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పారంటే, ముందు అక్కడ నిష్కామ కర్మ చెప్తున్నారు, కానీ అది చెయ్యాలనుకుంటే నీ ఇంద్రియాలని అదుపులో ఉండాలని చెప్పి. కానీ ఇంద్రియాలు అనేవి అంత ఈజీగా అదుపులో ఉండకూడదు, దాన్ని ఎలా అదుపులో పెట్టాలి అని చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ. ఎలా అదుపులో పెట్టాలంట భగవంతుడు ఏమంటున్నారంటే, ఇంద్రియ వస్తువులు ఎప్పుడైతే మన మనస్సు ఇంద్రియ వస్తువుల మీద మనం ఫోకస్ పెడతామో మనకి వాటి పట్ల మమకారం పెరుగుతుంది. మమకారం నుంచి కామం వస్తుంది. కామం పెరిగితే ఏమవుతుంది, అది ఆ కామం తీరకపోతే క్రోధం వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసాన్ సంగాస్తేషుపజాయతే సంగా సంజాయతే కామాన్ కామాన్ క్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భాంషా బుద్ధినాశో ప్రణశ్యతి. సో ఇక్కడ ఏంటి, ఆ క్రోధం నుంచి దిగ్భ్రమం వస్తుంది, దిగ్భ్రమం నుంచి బుద్ధి నాశిస్తుంది. బుద్ధి నశించిన వాడు ఏం చేయడానికి వెనకాడ్డు. అంటే సింపుల్గా కృష్ణుడు ఇక్కడ ఏం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఒక వ్యక్తి ఏ విధంగా పతనం చెందుతాడు. ముందు కృష్ణుడు ఏం చెప్తున్నారు, నా సేవకు చెయ్యవయ్యా అని చెప్తున్నారు. సరే నువ్వు శరీరం అనుకున్నా సరే నీ కోసమే చేసుకో, లేకపోతే నా కోసమే చెయ్యి అని చెప్తున్నారు. తర్వాత భగవంతుడు ఏమొస్తున్నారంటే, ఆనందం అనేది ప్రతి జీవి ఆనందం కోసం వెతుకుతాడు, కానీ ఆనందం అనేది రెండు రకాల ఆనందం ఉంటుంది. ఒకటి లోవర్ హ్యాపీనెస్, నిమ్న రుచి, దాని గురించి చెప్తున్నారు. నిమ్న రుచి అంటే ఏంటి, ఇంద్రియ భోగం అనమాట. మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో, సరే నీకు డయాబెటీస్, నువ్వు తినకూడదు స్వీట్స్, కానీ రోడ్డు మీద వెళ్తున్నావు, కళ్ళ మీద అక్కడ పక్కన అన్ని స్వీట్ షాప్ కనిపిస్తుంది, అన్ని రకాల స్వీట్లు కేకులు ఉన్నాయి, అది నువ్వు చూసే వెళ్ళిపోయావు. కానీ దాన్ని మర్చిపోవాలి, దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుంది, ఆలోచిస్తున్న కొద్దీ దాని నమ్మకాన్ని పెరిగిపోతుంది. ఆహా, ఆ కేక్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఆ క్రీమ్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది, గులాబ్ జామున్ ఎంత బాగుంటుంది, నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, రసగుల్లా ఎంత బాగుంటుంది. అలా ఆలోచిస్తుంటే ఏమవుతుంది, నాకు అది కావాలనిపిస్తుంది, దాన్ని కామం అంటారు. తర్వాత నువ్వు కొనుక్కోవడానికి వెళ్తావు, ఎవరో ఆపుతారు, ఎలా కూడా తీసుకోకూడదని చెప్పి, ఏమవుతుంది, కోపం వచ్చేస్తుంది అనమాట. మనం అనుకున్నది అవ్వకపోతే కోపం వస్తుంది. ఆ కోపం అనేది ఏమవుతుంది, తర్వాత దిగ్భ్రమం అవుతుంది అనమాట. క్రోధోద్భవతి, దిగ్భ్రమం నుంచి ఏమవుతుంది, బుద్ధి నశిస్తుంది అనమాట. ఆ కోపంలో నువ్వేం చేస్తున్నావు నీకే తెలియదు, నీ బుద్ధి కవరింగ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఏం చేయడానికి వెనకాడడం అనమాట. అందుకనే నేరాలు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు ఇవన్నీ అవుతాయి. సో ఇదంతా దేని వల్ల అవుతుంది, నిమ్న రుచి. భగవంతుడు చెప్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏం చెప్తున్నారు భగవంతుడు, విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అర్జున, ఈ దేహిని ఇంద్రియ భోగముల నుంచి నిగ్రహించినా సరే ఆ ఇంద్రియార్థం పట్ల ఆ రుచి నిలిచే ఉంటుందన్నమాట. అవునా కాదా? సరే నువ్వు వెళ్ళకూడదు స్వీట్ షాప్కి, రూమ్లో ఉండు అంటాం. రూమ్లో ఉంటాడు, కానీ ఆడు మనసు అంతా ఎక్కడ ఉంటుంది, స్వీట్ షాప్ మీదే ఉంటుంది. కాబట్టి అవకాశం దొరకాలే కానీ వెళ్ళిపోతాడు. సో దాని సొల్యూషన్ ఏంటి, సో భగవంతుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, కానీ అత్యున్నత రసాస్వాదన ద్వారా అట్టి కర్మలను అంతరింపజేసి అతను చైతన్యమునందు స్థిరుడు కాగలడు. అంటే వెన్ హీ గెట్స్ హయ్యర్ టేస్ట్, ఆ హయ్యర్ టేస్ట్ వస్తే ఏమవుతుంది, ఆ లోవర్ టేస్ట్లు విడిచిపెట్టేస్తాడని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. అంటే చిన్నపిల్లవాడికి మట్టి తినొద్దురా అంటే వాడు తినడం మానేడు, తింటూనే ఉంటాడు. నోట్లో మట్టి ఉంటుంది అనమాట, చేతితో మట్టి ఉంటుంది. కానీ 5 స్టార్ చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ ఇస్తాను మట్టి వదిలే అంటే ఏం చెప్తాడు, మట్టిని వదిలేస్తాడు. ఎందుకంటే 5 స్టార్ చాక్లెట్ ఇంకా బాగుంటుంది మట్టి కన్నా కాబట్టి. అదేవిధంగా కృష్ణుడు ఏమంటున్నారంటే, సాధకుడు ఎలా ఉండాలంట, రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఒక అత్యున్నతమైన రసాస్వాదన. ఇప్పుడు నిమ్న రుచి, ఆ జీవి అనేవాడికి అది తప్పదు, ఆనందం కావాలి. అది కింద స్థాయి ఆనందము, ఏంటది శారీరక ఆనందం, దాని వెనకాల పరిగెడుతుంటాడు. కానీ దాన్ని వద్దు అంటే కుదరదు, దానివల్ల చాలా కష్టాలు నష్టాలు. కానీ మనము ఆత్మకి శారీరక ఆనందం బదులు ఆత్మస్థాయి ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం ఇచ్చామనుకోండి, పరం దృష్టి హయ్యర్ టేస్ట్, అప్పుడు ఏమవుతుంది, ఈ చిన్న ఆనందాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ విషయం భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఆ ఉన్నత రుచి గురించి ఏం చెప్తున్నారు, మనము భగవంతునికి సంబంధించిన కార్యములు వాటిల్లో మనము ఆనందం ప్రయత్నించాలన్నమాట. అది సాధన ద్వారా అవుతుంది, రైట్.
భగవంతుని నామము, భగవంతుని సేవ, భగవంతుని కథ, భగవంతుని కీర్తన, ఈ విధంగా ప్రతి ఇంద్రియానికి ఒక ఇంద్రియ సుఖం ఉంటుంది, ఇంద్రియార్థం ఉంటుంది. మనం ఆ ఇంద్రియార్థాలని ఆధ్యాత్మికంగా మార్చుకోవాలన్నమాట. కళ్ళకి భగవంతుని దర్శనము, చెవులకి భగవంతుని కీర్తన, జీవాకి భగవంతుని ప్రసాదము, ఈ విధంగా మనము వాటి హయ్యర్ టేస్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ఇంద్రియాలు అనేవి ఈ భౌతిక పదార్థాల వెనకాతలు పరిగెట్టవు. అప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక స్థాయిలో ముందుకు వెళ్ళగలడు అని చెప్పి భగవంతుడి అధ్యాయం చెప్తారనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో దిస్ ఈస్ ద సెకండ్ చాప్టర్. సో మనం సమ్మరీ చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఫస్ట్ సెక్షన్ అర్జునుడు ఏ విధంగా శరణాగతం పొందాడు, గురు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. శరణాగతం అంటే ఏంటి, శరణాగతికి అవసరమైన నిబంధనలు. 2వది ఏంటంటే గుర్తింపు, కృష్ణుడి యొక్క ఆత్మతత్వం చెప్తారనమాట. 3వది 2 ధర్మాలు, స్వధర్మము మరియు దేహధర్మము, ఆత్మకర్తవ్యము. 4వది ఏంటంటే ఆనందం, నిమ్న రుచి, ఉన్నత రుచి. సో ఈ విధంగా భగవంతుడి 2వ అధ్యాయం చెప్తారు. సో నేను చెప్పినట్టుగా ఈ 2వ అధ్యాయము మనం చూసినట్లయితే నేను చెప్పినట్టుగా ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ కవర్ చేస్తారు భగవంతుడు. నేను చాలా కాన్సెప్ట్స్ స్కిప్ చేశాను అప్పటికి, అయినా సరే దిస్ ఇస్ కాంప్లికేటెడ్. కాకపోతే ఇప్పుడు ఏ కాన్సెప్ట్స్ అయితే మనం భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్పారంటే, ఇక్కడ అర్జునుడు ప్రశ్నలకు సమాధానంగా చెప్తున్నారు, కానీ వాటిని అర్జునుడు మళ్ళీ క్లారిఫై అడుగుతారు. కృష్ణ పాయింట్ చెప్పా నాకు అర్థం కాలేదు, ఇది చెప్పా నాకు అర్థం కాలేదు, అది చెప్పా నాకు అర్థం కాలేదు అని చెప్పి. కాబట్టి నెక్స్ట్ అధ్యాయాల్లో ఇప్పుడు ఒక సూత్రప్రాయంగా కృష్ణుడు ఏమైతే చెప్పారో దాన్ని నెక్స్ట్ చాప్టర్స్లో కృష్ణుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కాబట్టి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి మీరు భగవద్గీతలో లోపలికి మీరు ప్రవేశించవచ్చు, డీప్గా వెళ్తాము, కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకుంటాం అనమాట. రైట్? సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ డూ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాద్కి జై. సో ఇప్పుడు ఎవరికైనా సరే ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. రాజేశ్వరి లక్ష్మణ్, ఆత్మకి పుట్టుక లేదు మరియు చావు లేదు అన్నారు కదా, అది ఆత్మ ఈ లోకానికి వచ్చింది అంటే ఎలా వచ్చింది, ఎక్కడ? ఓకే, సో ఎస్, సో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి పుట్టుక లేదన్నప్పుడు మరి ప్రారంభం ఏమిటి అంటే అది భగవద్గీతలో మనం వస్తుంది. మనము ఫర్దర్గా మనము 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చూస్తామన్నమాట. ఏంటంటే మమై వాంశో జీవలోక జీవభూతే సనాతన అని చెప్పి. అంటే ఆత్మ భౌతిక ప్రపంచానికి దేనికి వస్తుంది, తన యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం ద్వారా వస్తుంది. మనందరం కూడా మనము స్వతహాగా ఎక్కడి నుంచి వాట్ ఈజ్ అవర్ హోమ్ టౌన్ అడుగుతారు కదా, మీ యొక్క హోమ్ టౌన్ ఏదైనా అడుగుతారు కదా జనాలు. మన హోమ్ టౌన్ ఏం చెప్తాము, ఓ మాది ఈ జిల్లా ఆ జిల్లా చెప్తాము. మన అందరి హోమ్ టౌన్ ఒకటే, భగవంతుని ధామము, వైకుంఠము లేకపోతే గోలోకము. రైట్? అది మన యొక్క ధామము. అయితే జీవి అనేవాళ్ళు నేను భగవంతుని ఎందుకు సేవ చేయాలి, నాకు నేనే సేవ చేసుకుంటానని చెప్పి తనకి ప్రతి జీవికి స్వతంత్రం ఉంటుంది, నేను భగవంతుని సేవ చేయాలా వద్దా అని చెప్పి. ఆ స్వతంత్రాన్ని భగవంతుడు కూడా ఆ స్వతంత్రంలో భగవంతుడు కూడా డిస్టర్బ్ చేయను అనమాట. ఎప్పుడైతే జీవి నేను భగవంతుని సేవ చేయను, నేను సొంతంగా ఉంటాను అనుకున్నప్పుడు భగవంతుడు, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడు దాని రెప్లికా భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తారనమాట. కాబట్టి భౌతిక ప్రపంచం జీవి వచ్చి నేను ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేస్తాను, ఐ వాంటెడ్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్లీ, ఐ వాంట్ టు గెట్ హ్యాపీనెస్ ఇండిపెండెంట్లీ. నిజమైన ఆనందం ఎలా వస్తుంది, భగవంతునికి సేవ చేయడం ద్వారా వస్తుంది. ఏ పార్ట్ షుడ్ సర్వ్ ద హోల్, దెన్ ఇట్ బికమ్స్ హ్యాపీ. కానీ నా పార్ట్ అనేది నాకు నేనుగా సేవ చేసుకుంటాను అనుకుంటే ఏమవుతుంది, హ్యాపీ కాదు. కానీ ఆ విషయం మనం ఒప్పుకోము కదా. అందుకే భగవంతుడు భౌతిక ప్రపంచాన్ని మనం పంపిస్తారు. భౌతిక ప్రపంచంలో మనము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే మనం సంతృప్తి చెందలేమన్నమాట. కాబట్టి అల్టిమేట్గా ఆత్మ తన తప్పుని తెలుసుకొని తిరిగి భగవంతుని దగ్గర చేరుకోవడానికి తన ప్రయత్నం ప్రారంభిస్తుంది. ఆ ప్రయత్నమే ఆధ్యాత్మిక జీవితము. ఆ ప్రయత్నం యొక్క ఫలితమే ముక్తి లేకపోతే మోక్షం అంటాం కదా, దాని యొక్క ఫలితం అనమాట అది. కాబట్టి మనందరూ భగవంతుని ధామా నుంచి ఇక్కడికి వచ్చాము అంటే జీవితం యొక్క గమ్యం ఏమిటి, భగవంతుడు మనల్ని మన స్వతంత్రాన్ని ఎదురు చెప్పరు, కానీ భగవంతుడు మనల్కి తిరిగి తనతో పాటు ఉండడానికి సహాయం చేస్తారనమాట. ఏ విధంగా శాస్త్రం ద్వారా,
సాధువుల ద్వారా, మరియు తను స్వయంగా అవతరిస్తారు. భగవంతుడు ఎందుకు అవతరిస్తారు చెప్పండి? ఇదే కారణము. అదర్వైజ్ భగవంతుని అవతారానికి వేరే పర్పసే లేదు. భగవంతుడు ఎందుకు అవతరిస్తారు? తన గురించి తన యొక్క సుందరమైన లీలల ద్వారా బద్ధజీవులని తన పట్ల ఆకర్షణ చెందేలా చేసి తనతో పాటు తీసుకెళ్ళడానికి భగవంతుడు వస్తారనమాట. అదే భగవంతుని యొక్క అవతారాలకి ఏకైక ఉద్దేశం. మిగతావన్నీ అంటారా సింపుల్ సెకండరీ రీజన్స్. ఇదన్నీ మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఇవన్నీ 4వ అధ్యాయం మొత్తం దీని గురించే వస్తుంది, రైట్? సో ఐ హోప్ దిస్ ఆన్సర్స్ ద క్వశ్చన్. సో ఇక్కడ చేతులు కొంతమంది, ఉషా గారు అన్మ్యూట్, వీడియో ఆన్ చేసి చెప్పండి. ఎస్, అన్మ్యూట్ చేయండి. తర్వాత సరోజిని గారు అన్మ్యూట్ చేయండి మీరు కూడా. ఎస్ మత చెప్పండి. భగవంతుని సేవ ఎలా చేయాలి? భగవంతుని సేవ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? సో సేవ అనేది మన ప్రేమని వ్యక్తపరిచే మాధ్యమం, సింపుల్గా చెప్పాలంటే. అండ్ దాన్ని నవవిధ భక్తి అంటారు. అంటే 9 విధాలుగా భగవంతుని సేవ చేస్తారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి సింపుల్గా చెప్పాలనుకుంటే మన స్థాయిలో భగవంతుని యొక్క సేవ మనం ఎలా చేస్తాము? శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము. అర్చనం అంటే ఏంటి? భగవంతునికి మనము డీటీ వర్షిప్. అది భగవంతుని సేవ. ఎందుకంటే భగవంతుని మన స్వామిగా స్వీకరించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రశ్న మీరు అడిగే ప్రశ్న, నేను తిరిగి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? అవును. మీ భర్తని? మీ ప్రేమని ఎలా చూపిస్తున్నారు? మనసులో ఉంచుకుంటున్నారా, బయట పెడుతున్నారా? అంటే వాళ్ళకి ఇష్టమైనవి చేసి నా ప్రేమని వాళ్ళకి చూపెడతాను. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో అంతేగాని మీ భర్త దగ్గరకు వచ్చి, అరే నాకు మీ పట్ల ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసా, నా హృదయం నిండిపోయింది మీ పిల్లల పట్ల చెప్తా, కానీ మీ భర్త వచ్చేసరికి మీరు వంట చేయరు, మీ పిల్లలకి వంట చేయరు, వాళ్ళ బట్టలు ఉతకరు, ఇల్లంతా చిందరంతా ఉంచేస్తారు, అంట్లు మీరే తోముకోమంటారు, కానీ నాకు మీరంటే చాలా ప్రేమ. అది డజన్ మేక్ సెన్స్. మీ భర్తకి ఏదో బీరకాయ అంటే ఇష్టము, మీకు ఆయనకి కాకరకాయ అంటే ఇష్టం లేదు, మీరు కాకరకాయ వండుతారు. ఎలా ఉంటుంది చెప్పండి ఆయనకి? సో ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఇష్టాలు తెలుసుకుంటాము, ప్లస్ ఆ వ్యక్తిని ఆనందపరచడానికి ప్రయత్నిస్తాం అనమాట, రైట్? ఆ వ్యక్తి పట్ల ఇంకొంచెం ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాము. సిమిలర్గా భగవంతుని సేవ అనేది సింపుల్గా శ్రవణం, కీర్తనంతో ప్రారంభమవుతుంది. శ్రవణం అంటే వినడం, కీర్తనం అంటే కీర్తించడం అనమాట. సో కీర్తన అంటే సింపుల్గా భగవంతుని నామ జపనం. సో భగవంతుని నామ జపం చేయడం అనేది, భగవంతుని సేవ అనేది సాధకుడు మన స్థాయిలో ఈ విధంగా ప్రారంభమవుతుంది. భగవంతుని నామం జపం చేయడము, భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడము. ఒక భార్య అనేది, అంటే ఇప్పుడు నేను చెప్తే మీకు కొంతమంది ఫీల్ అవుతారేమో, బట్ యాక్చువల్గా వైదిక చూసుకుంటే భర్త తినిన తర్వాత భార్య తినేది ఒకప్పుడు. ఆ తినే ప్లేట్లో తినేవారు అనమాట. అంటే అఫ్ కోర్స్ ప్రభుజీ ఇది ఎక్స్టర్నల్స్, సూపర్ఫిషియల్, ఓకే అది సూపర్ఫిషియలే, కానీ భార్యలు ఎందుకంటే వాళ్ళు స్వాభావికంగా భర్త మీద గౌరవం అలా చేసేవారు అనమాట. కాబట్టి మనం కూడా అంటే ఒక మా సర్వెంట్ అనే వాళ్ళు మాస్టర్ తీసుకుంటారు, సింపుల్ చెప్పాలంటే. సో అదే విధంగా మనము భగవంతునికి భోగాన్ని, నైవేద్యాన్ని సమర్పించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం అనమాట. సో ప్రసాదం అంటే ఏంటి? భగవంతుని యొక్క ఆయన మర్సీ. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. కానీ ఆ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ద్వారా మనము మన యొక్క దాసత్వాన్ని మనము చూపిస్తున్నాము. భగవంతుడు కృష్ణ, ఐఎమ్ యువర్ పార్ట్ అండ్ పార్సల్, ఐఎమ్ యువర్ సర్వెంట్ అనే విషయాన్ని మనము నెమ్మదిగా దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం అనమాట. దాన్ని మనం మర్చిపోయాము. యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాగే ఉంటుంది. వీ ఆల్ ఆర్ పార్ట్స్ ఆఫ్ కృష్ణ. మనందరూ భగవంతుని యొక్క దాసులు, సేవకులు అనమాట. కానీ దాన్ని మనం మర్చిపోవడం వల్ల ఇక్కడ ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తాం. ఏ విధంగా భగవంతునికి అతని ప్రచారం, అతని కీర్తన వినడము, అతని యొక్క కథ వినడం, తద్వారా మన హృదయం శుద్ధీకరణ అవుతుంది. తద్వారా అతని పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ప్రసాదం తీసుకోవడం ద్వారా శుద్ధీకరణ అవుతుంది. మరియు యూఆర్ యాక్సెప్టింగ్ ఐఎమ్ సర్వెంట్, భగవంతుని అర్చన చేయడం ద్వారా, నెక్స్ట్ భగవంతుని యొక్క మందిరాలకు సేవ చేయడం ద్వారా. చూడండి, పూర్వకాలంలో ప్రతి రాజు ఒక కల్చర్ ఉండేది. ఏంటది? హిందూ రాజులకి
తన మహల్ అంతపురం, తన యొక్క కోట కన్నా ప్రతి రాజ్యంలో ఒక మందిరం పట్టేవారు అనమాట, పెద్ద మందిరం. తన రాజ్యం, తన కోట ఎంత పెద్దదో అంతకన్నా పెద్ద మందిరం ఉండేది ఎప్పుడైనా సరే. ఎందుకు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈవెన్ అందరూ నన్ను పూజిస్తున్నారు కానీ నేను కూడా ఒకరిని పూజిస్తున్నాను, ఎవరు? దేవుడిని అని చెప్పి. సో లైక్ దిస్ నా రాజ్యంలో అందరినీ వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. మీ యొక్క భౌతిక ధర్మాలు పాటిస్తూనే భగవంతునికి సేవ చేయండి, తద్వారా మేము సేవకులం అనే అంతరంగంగా మీరు డెవలప్ అవుతారు అని చెప్పి స్పిరిచువల్గా. సో సింపుల్గా అట్ అవర్ స్టేజ్ భగవంతుని సేవ మనం ఎలా చేస్తామంటే, శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే సేవన్ముఖే జిహ్వాదో స్వయం ఏవ స్ఫురత్యద, అంటే భగవంతుని యొక్క నామాలు జపించడంతో మన సేవ ప్రారంభమవుతుంది. భగవంతుని నామాలు జపించడము, మనం తీసుకునే ఆహారము భగవంతుని నైవేద్యంగా సమర్పించి తీసుకోవడము. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే అండ్ ద బిగినింగ్ వే ఆఫ్ సర్వింగ్ కృష్ణ. అండ్ దెర్ ఆర్ సో మెనీ వేస్. భగవంతుని యొక్క ధర్మం భగవంతుడు స్వయంగా చెప్తారు, ఎవరైతే నా ధర్మ ప్రచారంలో సహాయం చేస్తారో వాళ్ళు నాకు నిజమైన సేవకులు చెప్తారు, 18వ అధ్యాయంలో చెప్తారు. సో దెర్ ఆర్ మెనీ వేస్. సింపుల్గా చెప్పాలంటే వి సర్వ్ టు లవ్. లవ్ అండ్ సర్వ్ ఆర్ నాట్ డిఫరెంట్. సేవ, ప్రేమ అనేది వేరు కాదు. ప్రేమ ఉంటేనే సేవ ఉంటుంది, సేవ ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది, రైట్? అంటే ఆ సేవ ప్రేమ అవ్వాలంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన నచ్చినట్టుగా వ్యవహరించాలి. అది మీ కుటుంబం అయినా సరే, భగవంతుడైనా సరే. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే మీ హస్బెండ్ మీరు ఎలా ప్రేమిస్తున్నారో అదే ప్రేమని భగవంతుని మీద రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి, అదే భక్తి. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ క్వశ్చన్. బట్ నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు, ఎందుకంటే మనం ఫర్దర్ క్లాసెస్లో ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. మీరు అడగకపోయినా సరే 9వ అధ్యాయము, 8వ అధ్యాయం, 10వ అధ్యాయం ఇవన్నీ వస్తాయి అన్నమాట. హరే కృష్ణ. హర్షిని అన్మ్యూట్. తర్వాత ఎస్ హర్షిని, షీఈస్ దేర్. తర్వాత ప్రియా అన్మ్యూట్. ఎస్ ప్రియా ఉన్నారా? ఎస్ అన్మ్యూట్. ఓకే, దే ఆర్ నాట్ ఏబుల్ టు అన్మ్యూట్. సో చాట్లో హర్షిని ప్రశ్న అడిగారు, కృష్ణుడు ఎందుకు దుర్యోధనుడి యొక్క మనస్తత్వాన్ని మార్చలేదు? దుర్యోధన మనస్తత్వం మారిస్తే యుద్ధం అవ్వకుండా ఉండేది కదా అని చెప్పి అడుగుతున్నారు. నైస్ క్వశ్చన్ హర్షిని. కానీ ఇప్పుడే నేను సమాధానం చెప్పాను. ఏంటంటే భగవంతుడు ఒక జీవి యొక్క ఆ స్వతంత్రం అనే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని భగవంతుడు టచ్ చేయరు, రైట్? భగవంతుడు టచ్ చేయలేరు అని కాదు, బట్ ఈ డజంట్ డూ దట్. అది భగవంతుడు జీవికి ఇచ్చిన గౌరవం అన్నమాట. కాబట్టి ప్రతి జీవి, మీరు, నేను, ఇక్కడున్న సమస్త జీవాలు ప్రతి ఒక్కరికి ప్రతి క్షణంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆ హక్కు, అధికారం ఉంటుందన్నమాట. ఏంటది? ఆ ఇండిపెండెన్స్. నేను భగవంతునికి శరణాగతం అవ్వాలా వద్దా అని చెప్పి వి ఆల్ హ్యావ్ ఇట్. దాన్ని స్వయంగా భగవంతుడు కూడా దాన్ని టచ్ చేయరనమాట. కాబట్టి అది భగవంతుడు టచ్ చేసినట్లయితే మనం ఈ భౌతిక ప్రపంచం ఎందుకు వస్తాం చెప్పండి? ఫర్గెట్ అప్పుడు యుద్ధం వరకు ఎందుకు దూరం, అంతవరకు ఎందుకు వెళ్ళాలి? ఈవెన్ మనం ఈ భౌతిక ప్రపంచానికి కూడా వచ్చేవాళ్ళం కాదు కదా. ఈ భౌతిక ప్రపంచం ఎందుకు వచ్చాము? వీ వాంటెడ్ టు సెపరేట్ ఫ్రమ్ కృష్ణ. అతను మా తండ్రి. కానీ కొన్నిసార్లు పిల్లలు తండ్రి ఎంత ప్రేమించినా సరే పిల్లలు నాకు కాదు, నేను ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను, వేరుగా ఉండాలనుకుంటున్నాను, నా ఆస్తి నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో అదేవిధంగా జీవి ఆ విధంగా కోరుకుంటారు. మరి భగవంతుడికి ఆ జీవి యొక్క మనస్తత్వాన్ని మార్చలేరా? ఎందుకు మార్చలేరు? కానీ భగవంతుడు మార్చరు. ఎందుకు మార్చరు? ఎందుకు మార్చరు అంటే సాధ్యం కాదంటే భగవంతుడు సాధ్యం కాదే ఉంది. కానీ ఎందుకు మరి మార్చరు అంటే అలా మారిస్తే ప్రేమ అనే మాటకు అర్థం లేదు. ఇట్స్ వెరీ డీప్ స్టేట్మెంట్. ప్రేమ అనే మాటకి అర్థం లేదనమాట. చూడండి, ఒక వ్యక్తికి ఆప్షన్ లేదు. హీ హ్యాస్ నో ఆప్షన్ దాన్ టు స్మైల్ అట్ యూ, దాన్ టు సర్వ్ యూ. అంటే నీ ముందు నవ్వకపోతే, నేను ప్రేమించకపోతే ఆడికి పీకలు కోసేస్తారు అనుకోండి, అప్పుడు అది నిజంగా ప్రేమ అవుతుందా? కాదు కదా. డూ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్? యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు సర్వ్ అండ్ నాట్ సర్వ్. అయినా సరే మనము మన స్వతహాగా, మన స్వతంత్రంగా మనము అభిమానం చూపిస్తే అది ప్రేమ అనమాట. కాబట్టి భగవంతుడు ఆ స్వతంత్రాన్ని, జీవి నుంచి ఆ స్వతంత్రాన్ని లాగేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అది అప్పుడు వీఆర్ రోబోట్స్, వీఆర్ నో మోర్ అనే ఇండివిజువాలిటీస్. ఇండివిజువల్ అంటే స్వతంత్రం ఉంటుందన్నమాట. కాబట్టి కృష్ణుడు అఖిల రసామృతమూర్తి, ప్రతి జీవికి ఆ స్వతంత్రాన్ని ఇస్తారు. తనకు సేవ చేయాలా వద్దా అని చెప్పి, తనతో పాటు ఉండాలా వద్దా అని చెప్పి.
కాబట్టి ఏ జీవి అయితే ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటారో అతడు భగవంతుని యొక్క సాంగత్యంలో శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన దివ్య అనుభూతిని పొందుతారు. ఎవరైతే స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటారో వారి భౌతిక ప్రపంచంలో అష్టకష్టాలు అనుభవిస్తూ ఉంటారనమాట. కాబట్టి భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుడు వచ్చినప్పుడు దుర్యోధనికి ఆప్షన్ ఇచ్చారు, కానీ దుర్యోధనుడు తన యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అర్జునుడికి కూడా ఇష్టం లేదు యుద్ధం చేయడానికి, కానీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశారు. అర్జునుడు తన యొక్క స్వతంత్రాన్ని ప్రాపర్గా ఉపయోగించుకున్నారు. దుర్యోధనుడు తన యొక్క స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. భగవంతుడు అతనికి కూడా అవకాశం ఇచ్చారు, మామూలు అవకాశమే కాదు, అప్పటికి హితబోధ చేస్తారు, వినరు. చివరికి తన యొక్క దివ్య రూపాన్ని దర్శనం విశ్వరూపాన్ని చూపిస్తారు, అయినా సరే దుర్యోధనుడు మారనమాట. కాబట్టి అప్పుడు యుద్ధం అనేది అనివార్యం అవుతుంది, రైట్? మరి ఆ లెక్క ప్రకారంగా కృష్ణుడు ఎందుకు మార్చలేదు అంటే, కృష్ణుడు మార్చగలనుకుంటే ఈ లోకంలో జరిగే ప్రతిదానికి కృష్ణుడే బాధ్యుడా? కృష్ణుడు బాధ్యుడు కాదు, కానీ ప్రతిదీ భగవంతుడి యొక్క అనుమతితోనే జరుగుతుంది, కానీ భగవంతుడు బాధ్యుడు కాదు. అదేలా ప్రభుజీ, కృష్ణ ఈజ్ ద వన్ హూ శాంక్షనింగ్, బట్ కృష్ణ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఎలాగా అంటే అది మనము 5వ అధ్యాయంలో చూస్తాం, అది కాన్సెప్ట్, రైట్? సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. భగవద్గీతలో ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా వస్తుంది, అది మీకు తెలుస్తుంది, ఇంకో 2-3 రోజుల్లో మీకు తెలుస్తుంది ఆ కాన్సెప్ట్ అనమాట. హౌ కృష్ణ ఈజ్ ద శాంక్షనర్. ఈ లోకంలో ఏం జరిగినా సరే భగవంతుని అనుమతితో జరుగుతుంది. అలాంటప్పుడు మరి భగవంతుడిదే తప్పు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో మర్డర్ అయ్యాడు, ఎవరో యాక్సిడెంట్లో చనిపోయాడు, ఎవరో ఇల్లు దోపిడీ జరిగింది, అది భగవంతుడు తెలియకుండా జరుగుతుందా? తెలిసే జరుగుతుంది. అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు కాపట్లేదు అంటే భగవంతుడిది బాధ్యత. అంటే ఇప్పుడు ఎవరు చంపాలనుకున్నాడు, కానీ భగవంతుడు అనుమతి లేకుండా చంపలేడు కదా ప్రభుజీ. కాబట్టి భగవంతుడే బాధ్యుడు, రైట్? భగవంతుడు బాధ్యుడా? కాదు. ఎవరు బాధ్యుడు? ఎవరు తప్పు చేస్తాడో వాడే బాధ్యుడు. కానీ భగవంతుడే శాంక్షన్ చేస్తున్నారు కదా, అయినా సరే ఆ ఇండివిజువలే తప్పు. ఎందుకు అలాగా? ఆ కాన్సెప్ట్స్ మనకి 5వ అధ్యాయంలో వస్తాయి, మీరు అప్పుడు మీకు అర్థమవుతుంది. గురుజీ, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, మరి 2 ధర్మాలు ఒకటే అవ్వాలి కదా. శివరంజని, మీరు నాకు చూపించండి ఏ శాస్త్రంలో చెప్పారో మానవ సేవ మాధవ సేవ గురించి, నేను మాట్లాడతాను. సో ఈ కాన్సెప్ట్ మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవే మానవ సేవ. ఇట్స్ ద వైస్ వర్సా. ఎలాగా అన్నది అది ఫర్దర్గా మనం చూస్తాము. చూడండి, భగవంతుడి సేవ అనుకుంటే నిజంగా భగవంతుని ప్రేమించిన వాడు భగవంతుడి యొక్క ప్రతి అంశాన్ని ప్రేమిస్తాడు, అవునా కాదా? ఆబ్వియస్. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తావా లేదా చెప్పండి. కాబట్టి ఒక వైష్ణవుడు అనేవాడు, భక్తుడు అనేవాడు ప్రతి మనుషులే ఎందుకు, మానవ సేవ మాధవ సేవ ఎందుకు, ప్రతి ప్రాణి సేవ కూడా మాధవ సేవ అనుకోవాలి కదా. వై ఓన్లీ హ్యూమన్స్? ఏం జంతువులు భగవంతుడి యొక్క అంశ కాదా? భగవంతుడు అలా చెప్పారు, ఎక్కడ చెప్పారు గీతలోని? మమయ వాంశో జీవలోకే జీవభూత సనాతనం చెప్పారే. మమైవ, నా యొక్క అంశలే ప్రతి జీవి అని చెప్పారు, అంతేగాని నా మనిషి మాత్రమే నా అంశం చెప్పలేదు భగవంతుడు. ప్రతి జీవి నా అంశం చెప్పినప్పుడు వై ఓన్లీ మానవ సేవ, వై నాట్ అదర్ జీవాస్? కాబట్టి దిస్ ఇస్ అన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. కాబట్టి దాని అర్థం ఏంటంటే అంటే కొంతమంది మానవ సేవ అంటారు, కానీ మిగతా ప్రాణుల పట్ల అత్యాచారం చేస్తూ ఉంటారు, అది కూడా తప్పే. సో కానీ ఒక వైష్ణవుడు అనేవాడు ఎవరైతే భగవంతునికి ఒక భక్తుడై ఉంటారో అతడు కేవలం నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, కేవలం భగవంతుని మాత్రమే సంబంధం అని అనుకోడు ఎప్పుడైనా సరే. భగవంతుని ప్రేమించిన వాడు భగవంతుని యొక్క ప్రతి అంశాన్ని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరికి సహాయపడతాడు అనమాట. కాబట్టి మాధవ సేవ యాక్చువల్గా మానవ సేవ అవుతుంది. అది ఎలాగవుతుంది అన్నది నేను మీకు డీటెయిల్డ్గా, మామూలుగా అరగంట సేపు మన భగవద్గీత కోర్సులోనే ఆ సబ్జెక్ట్ మనకు వస్తుంది. హాఫ్ అన్ అవర్ విల్ డిస్కస్ దట్ సబ్జెక్ట్. కాబట్టి సమ్ టైమ్స్ పీపుల్ కూడా ఓకే నలుగురు సహాయం చేస్తే చాలు, అదే జీవితం యొక్క పరమార్థం అంటారు. కాదు, ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో, భగవంతుడు ఎక్కడా చెప్పలేదు, రైట్? సో అలాగే నేను మానవ సేవను తక్కువ చేసి మాట్లాడలేదు, నాట్ ఎట్ ఆల్. కానీ దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మానవ సేవ అంటే ఏంటి, మాధవ సేవ అంటే ఏంటి, మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ స్టేట్మెంట్ చెప్పడం ద్వారా కొన్నిసార్లు జనాల్ని మనం తప్పుదేవో ఆధ్యాత్మిక జీవితం నుంచి తప్పుదో పట్టించే వాళ్ళు అవుతుంటాం అనమాట. కొంతమంది అంటారు, అరే మీరు టెంపుల్లో కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ అంటారు, దాని బదులు మీరు బయటకు చేయొచ్చు కదా ఇది అంటారు అనమాట. కానీ అలా అనేవాళ్ళు యాక్చువల్గా చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ వీ విల్ సీ యాక్చువల్లీ వాట్ ఇట్ మీన్స్. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 100% ఈ టాపిక్ నేను టచ్ చేస్తాను. టచ్ చేయడమే కాదు, మీలో ప్రతి ఒక్కరి ప్రశ్నకి సమాధానం చెప్తాను, అన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేస్తాను నేను, రైట్? థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎవరో ప్రియా అని ఉన్నారు, అడగాలంటే అన్మ్యూట్ చేయండి.
మీకు అన్మ్యూట్ చేయమని ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డూ వన్ థింగ్. ఎవరైతే ప్రశ్న అడగాలనుకుంటున్నారో వాళ్ళకి అన్మ్యూట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాను. 2 ప్రశ్నలు మాత్రమే తీసుకుంటాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది. మన చుట్టూ ఆత్మ తిరుగుతుంది అంటారు, నిజమేనా అంటే గురువు గారు? ఎవరండి మాట్లాడుతున్నారు? ఆకుల సుష్మా అండి. హలో హలో సార్, హలో సార్, హలో సార్. హరే కృష్ణ. ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడొద్దు. సారీ సార్. హలో సుష్మా ఎవరు అంటున్నారు, వాళ్ళు ఏమడిగారంటే మన చుట్టూ ఆత్మ తిరుగుతూ ఉంటాయని నిజమేనని చెప్పి. ఐ డోంట్ నో ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలియదు. చూడండి, ఆత్మ అనే కాన్సెప్ట్ ఒకటి. ఆత్మకి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత అంటే మరుసటి శరీరానికి వెళ్తుంది, దాన్ని ట్రాన్స్మైగ్రేషన్ అంటారు. కానీ కొన్ని ఆత్మలు వాటికి నిర్ణీత సమయం కన్నా కూడా అవి తమ శరీరాన్ని విడిచిపెడతాయి అన్ఎక్స్పెక్టెడ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ చేసుకోవడం లాంటివి అనమాట. అంటే వారికి సృష్టి ప్రకారంగా వారికి కొంత సమయం ఉండాలని ఉంటుంది, కానీ దానికన్నా ముందు వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ఉన్నప్పుడు వాళ్ళు తమ శరీరాన్ని కోల్పోతారు. అప్పుడు ఆత్మలు ఈ లోకంలోనే ఉంటాయన్నమాట. ఆ టైం పీరియడ్ వరకు, ఆ టైం పీరియడ్ అయ్యే వరకు ఈ లోకంలోనే ఉంటాయి. ఆ టైం పీరియడ్ అయిన తర్వాత తిరిగి నెక్స్ట్ లైఫ్కి వెళ్తాయి అన్నమాట. కాబట్టి ఎస్, కొన్ని సందర్భాల్లో ఆత్మలు ఉంటాయి. కానీ మామూలుగా అయితే ఏమవుతుంది, శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ ఆత్మ, మనం ఈ కాన్సెప్ట్ని ఎక్కడ చూస్తాము, 8వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ యొక్క చేతన ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన శరీరానికి వెళ్తుంది ఆత్మ. ఈ లోకంలో తిరగదు, ఈ శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళిపోతుంది. కొన్ని ఆత్మలు మాత్రము అది తిరుగుతాయి, ఎందుకంటే అవి ఈ యొక్క నిర్ణీత సమయం కన్నా ముందుగానే తమ శరీరాన్ని కోల్పోయి ఉంటాయి కాబట్టి. సో లాస్ట్ క్వశ్చన్, ఏంటంటే ఇక్కడ ఎవరు అడుగుతున్నారు, why did Krishna try to change Arjuna's mind when he doesn't want to do యుద్ధం with Kauravas? కృష్ణుడు ఎందుకు అర్జునుడికి బలవంతంగా యుద్ధం చేయించారు అని చెప్పి. కృష్ణుడేమీ అర్జునుడిని బలవంతంగా యుద్ధం చేయించలేదు. రాదర్ అర్జునుడు అడిగారు కృష్ణుడు ఏం చేయమని చెప్పి. చూడండి, భగవంతుడు ఈ లోకంలో వచ్చినప్పుడు తన యొక్క ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో భగవంతునికి ఒక లోక కళ్యాణం కోసం కార్యం చేయాల్సి వస్తుంది. కానీ భగవంతుడు ఆ లోక కళ్యాణం అనేది తను సొంతంగా చేయరు, తన యొక్క భక్తుల ద్వారా చేయిస్తారనమాట. ఎందుకంటే భగవంతుని నుంచి ఒకటే కోరుకుంటారు. ఏమిటది కోరుకుంటారు? భగవంతుని యొక్క సేవ కోరుకుంటారు అనమాట. భగవంతుని యొక్క మిషన్లో ఒక భాగస్వామ్య వాళ్ళు కోరుకుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు ఏం కోరుకుంటారు? శ్రీరాముడు సేవ తప్ప ఏం కోరుకోరు, అవునా కాదా? భక్తుడు అనేవాడు భగవంతుడు సేవ తప్ప ఏమి కోరుకోరు. కాబట్టి భగవంతుడు తన యొక్క లక్ష్య సాధన అనేది ఉంటుంది కదా, అది తన భక్తుల ద్వారా చేస్తారనమాట. కాబట్టి మీరు భగవద్గీత చదివితే తెలుస్తుంది. 11వ అధ్యాయంలో భగవంతుడు చెప్తారనమాట, నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి అని చెప్పి. ఏమంటారు? నేను అధర్మవాదుల్ని వారు ఖచ్చితంగా అంతమై తీరుతారు. ఎందుకంటే భగవంతుడు సత్య సంకల్పుడు, ఏమని కూడా అది అవుతుంది. కానీ అది అయి తీరుతుంది. కానీ అది ఎవరి ద్వారా అవుతుంది? నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ ద్వారా అవుతుంది. వేరే వాళ్ళు ఏదంటే వేరే వాళ్ళతో చేయించుకుంటాను నేను. సబ్ టు యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ మై మిషన్, రైట్? సో అర్జునుడికి ఆ అవకాశం ఇస్తారు. ఎందుకంటే భక్తులు కూడా అదే భగవంతు సేవనే కోరుకుంటారు కాబట్టి ఆ సేవ అవకాశాన్ని భగవంతులు ఇస్తారు. అంతే తప్ప భగవంతుడికి ఎవ్వరు అవసరం లేదు. డూ యూ థింక్ లార్డ్ రామ్ నీడెడ్ వానరస్? శ్రీరాముడికి వానరుల యొక్క అవసరం ఉందా లక్ష్య సాధనలో? లేదు. కానీ మరి ఎందుకు రాముడు వానరులతో చేయించుకున్నారు? ఎందుకంటే భగవంతుడి యొక్క స్వభావం అనమాట. తను ఎప్పుడు హీ డజంట్ టేక్ ద క్రెడిట్, తన భక్తులకి ఆ యొక్క సక్సెస్ని ఇస్తారనమాట. రామాయణంలో హనుమంతుడి చేత చేయించుకున్నారు భగవంతుడు. హనుమంతుడికి చెప్పండి ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? రాముడి నుంచే వచ్చింది కదా. మరి రాముడే చేయలేరా?
కాబట్టి ఇది భగవంతుడి యొక్క కృప. కాబట్టి అర్జునుడు కురుక్షేత్రంలో హీరో, కానీ చేయించింది ఎవరు? శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుడు సపోర్ట్ లేకపోతే అర్జునుడు చేయలేరు. అంతెందుకు యుద్ధమంతా అయిన తర్వాత కృష్ణుడు చెప్తారు, అర్జున నువ్వు దిగు అని చెప్తారు. దానికి అర్జునుడు ఏమంటారు, కృష్ణ ముందు మీరు దిగండి కృష్ణ అంటారు అనమాట. అప్పుడు అర్జునుడు నేను చెప్పినట్టు చెయ్యి, ముందు నువ్వు దిగు అంటారు అనమాట. అర్జునుడు దిగుతారు. అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు దిగుతారు. ఎప్పుడైతే కృష్ణుడు రథం దిగుతారో రథం మొత్తం ముక్కలు అయిపోతుంది అనమాట, తుత్తినీళ్ళు అయిపోతుంది. ఎందుకలాగా? ఆ రథానికి అప్పటికే ఎన్నో దెబ్బలు తగులుంటాయి బాణాల ద్వారా, కానీ కృష్ణుడు ఉన్నారు కాబట్టే ఆ రథం అక్కడ నిలబడింది, లేకపోతే ఎప్పుడో పగిలిపోయింది అనమాట. కాబట్టి మహాభారతంలో అర్జునుడు గెలిచారంటే అర్జునుడు క్లియర్గా తెలుసు. ఎలాగే తెలుసు? భగవంతుడు పక్కన ఉన్నారు కాబట్టి గెలిచాము అని చెప్పి. కాబట్టి చేయించేది మొత్తం ఆయనే, కానీ అది మన ద్వారా ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే భగవంతుడే భక్తులు అవుతారో వారి ద్వారా భగవంతుడు చేయించుకుంటారు. వారికి ఆ విధంగా చేయడం ద్వారా వారిని శుద్ధీకరణ చేస్తారు, వారిని పవిత్రులను చేస్తారు, తర్వాత వారిని హీరోలు చేస్తారు భగవంతుడు అనమాట. రైట్. సో భగవంతుని యొక్క అందుకని భక్తుడు అనేవాడు భగవంతుని యొక్క లోక కళ్యాణంలో తన వంతు పాత్ర పోషించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. భగవంతుడు సేవ చేయడానికి ఎప్పుడు ముందుకుంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు అదే కోరుకుంటారు, స్వామి మీ యొక్క అంతెందుకు మన హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాము. ఈ హరే కృష్ణ మహామంత్ర జపం యొక్క అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటంటే కృష్ణ అంటే ఆ యొక్క భావం చెప్తున్నాను, ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ కాదు. ఆ అర్థం ఆ మంత్రం యొక్క భావం ఏమిటి? కృష్ణ నేను యొక్క దాసుని దయచేసి నన్ను నీ సేవలో వినియోగించండి అని చెప్పి. దట్ మీన్స్ వెన్ యూఆర్ చాంటింగ్ కృష్ణ హరే కృష్ణ వీఆర్ ఆస్కింగ్ కృష్ణ గివ్ మీ యువర్ సర్వీస్. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప వరం ఇంకోటి లేదు భగవంతుని సేవ కన్నా కూడా. ఎవరికైతే భగవంతుని సేవకు చేసే భాగ్యం కలుగుతుందో వారు అటువంటి వ్యక్తి నిజమైన ఐశ్వర్యవంతుడు, అటువంటి వ్యక్తి నిజమైన అదృష్టవంతుడు అనమాట. ఓకే. కాబట్టి కృష్ణ ఈజ్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు అర్జున. ఎందుకు ఇస్తున్నారంటే అర్జునుడు అత్యంత శ్రేష్టమైన భక్తుడు కాబట్టి అర్జునుడికి ఆ యొక్క అవకాశం ఇస్తున్నారు అనమాట. అది ఇక్కడ. ఓకే. సో ఐ థింక్ విల్ ఎండ్ అప్ హియర్. శ్రీల ప్రభుపాద్ కి జై, సమవేత భక్త వృంద కి జై. హరే కృష్ణ.